పరిచయం అయిన తర్వాత మనకు ఆరాధన సమయం ఉంటుంది. ఆరాధన సమయంలో అందరూ కృతజ్ఞతలైన హృదయంతో ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దానికంటే ముందు వాక్యాన్ని విందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మార్చి చదువుతున్నాం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 7వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మార్చి చదువుతున్నాం. మన భాగాన్ని ఎంతో భయభక్తుల్లో చదువుతున్నాం. సొలొమోను తాను చేయి ప్రాణాలను ఉడికించినప్పుడు అగ్ని ఆకాశముల నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూసి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలుగా అర్పించారు. యాజకులు తమ తమ సేవా ధర్మంలో నిలుస్తుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుస్తున్నాయని వారి చేత ఆయనకు స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుతూ వాద్యములను వాయించుతూ నిలుస్తుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి ఊరలు ఊరుతుండగను. ఇశ్రాయేలులందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దేవుడు వాక్యవాదాన్ని మనందరి కొరకు కూడా దీవిస్తున్నాం. ఎంతో మంది ఒక కవులు ముందు రండి, ఎంతో స్థలం కట్టినే ముందు రండి, ఎక్కడ ముందు రండి, ఎంతో స్థలం ఇక్కడ ముందు రండి. ఆ స్థలం కూర్చుంటుంది ఇక్కడ ముందు ఎంతో స్థలం ఉంది. దయచేసి కోఆపరేట్ బిజినెస్ స్థలం ఉన్నందులో అప్పుగా చేసుకోండి. దేవుని మందిరం యొక్క ప్రతిష్ట ఎంతో ఘనమైనది. దేవుని మందిరం ప్రతిష్ట కాకముందు దేవుని ప్రజలు, దేవుని సేవకులు, సంగతులు అందరూ మనం ఆయన ప్రతిష్ఠ చేసుకోవాలి. నిర్వహించినట్టుగా మన సమర్థమైన బలహీనతలు, బహిరంగ బలహీనతలు, రహస్య బలహీనతలు, బహిరంగ బలహీనతలు, రహస్య బలహీనతలు ఏమై ఉన్నాయో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ విధంగానే ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రభా, నన్ను నేను మీ కొరకు డెడికేట్ చేసుకుంటున్నా, మీ కొరకు నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నా అన్న అవగాహనకి వచ్చి, అలాంటి అనుభవానికి వచ్చి అప్పుడు అందరం కలిసి దేవుని మందిరమును పునఃప్రతిష్ఠ అంటే ఇది ఆల్రెడీ మందిరం డెడికేషన్ అయిపోయింది. ఇది 2000 అయిపోయి ఇంకా ఎక్స్టెండ్ చేసినారు. అందుకని నేను పునఃప్రతిష్ఠ అంటే మరొకసారి ప్రతిష్ఠ చేయబడుతుంది. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు, వాస్తవిక కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు వారి యొక్క జరిగించినాడు. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసి ఇదంతా గొప్ప వాక్యం. ఈ విధంగా ప్రతిష్ఠ చేసేందుకు ఏమేమి సంగతులు జరిగినాయి, ఏ విషయాలు జరిగినాయి అని చూస్తే అప్పుడు మనకి ఏమర్థం వస్తుందంటే ప్రతిష్ఠ అంటే ఏంటి, ప్రతిష్ఠ చేయడానికి మన అర్హతలు ఏంటి, మనలో ఎలాంటి సద్గుణాలు, మనలో ఎలాంటి క్రైస్తవ స్వభావం, మనలో ఎలాంటి ఆత్మీయ భావం ఉండాలో మనకు అర్థమవుతుంది. దాని ప్రకారం అనుకున్నాడు, దేవుడు చెప్పినాడు, నువ్వు రక్తం ఎంతో చెందించావు కనుక నువ్వు కట్టకూడదు, నీ కుమారుడైన సొలొమోను కట్టాలనుకుంటున్నాడు. సొలొమోను కట్టడానికి తగినటువంటి మొత్తులను దేవుడు దావీదుకు బయలుపట్టినాడు. దావీదుకు ఎక్కడ బయలుపట్టినాడంటే
అదే రెండో దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు గ్రంథం 28వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం 19వ వచనం. అందరం చదువుతున్నామండి. మొదటి దినవృత్తాంతములు 28, 19 ఇవన్నీ అప్పగించి అందరం కలిసి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మధుర పని అంతయు రాత మూలంగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పండి. ఆయన హస్తము ఆయన మీదకి వచ్చి ఈ మధుర పని అంతయు రాత మూలంగా నాకు నేర్పాడని దావీదు సొలొమోను అంటాడు. దావీదు భయపడతాడు. ఆ మత్తు, ఆ ప్యాటర్న్, ఆ మాదిరి ఏ విధంగా ఉండాలి. అదే మాదిరి ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత నిర్మకాండం 25:8లో శాంతి నా కూడా మధ్య కట్టనివ్వండి, వాళ్ళని నేను వారిలో నేను నివసించను అని దేవుడు చూశాడు. అది చెప్పేసి మోసేకు వదలగా ఏ విధంగా కట్టాలన్నది వెంటనే చెప్పాడు. 9వ వచనంలో ఉంది ఆ ప్యాటర్న్, ఆ బస్సు ఇచ్చాడు. ఏ విధంగా కట్టాలి, దాని పొడవు వెడల్పు అంత సమస్తం ఇది గ్రేట్ డీటెయిల్ మోసేకి ఇచ్చినాడు. అదేవిధంగా నోహకు కూడా ఆ నోహకు కట్టమన్నప్పుడు ఆ నోహకు వదల నోహకు నమూనా ఇచ్చినాడు. ఏ విధంగా కట్టాలని చెప్పినాడు. అది ఆదికాండం 6:14 ఆ నోహు ఆయన ఆజ్ఞాపించిన రీతిగా 6:22 ప్రకారం ఆదికాండం ఆయన చెప్పిన రీతిగా కట్టడం వలన ఆయన కుటుంబం కాపాడబడ్డారు, భద్రపరచబడ్డారు, రక్షించబడినారు. సో దేవుని యొక్క ప్యాటర్న్, దేవుని యొక్క మత్తు, అదే మనం అంటుంటాం సంఘ దర్శనం. ఆ సంఘ దర్శనంలో కలిగిన వారై దేవుడు ఇచ్చినటువంటి మత్తు ప్రకారం దేవుడు మనకు ఏర్పడుతున్నటువంటి ఒక నమూనా మత్తుగా మనకు వచ్చింది. దానిలో నిలకడగా నిలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిష్ఠలు నిష్ఠురాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కలతలు విమోదములు ఏమన్నా సరే దాన్ని మాత్రం వదలదు. ఆ మత్తు దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దాంట్లోనే నిలకడగా ఉండాలి. అది సొలొమోను చేశాడు. దావీదు తన కుమారుడు సొలొమోనుకు అది అప్పగించినాడు. అప్పుడు సొలొమోను ఆ మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం కట్టే సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మంచి విషయాలు మనం నేర్పుతుంటాయి. ఆది నుంచే అర్థమయ్యిన దేవుడు, ఈ కాలంలో సంఘం ఏ విధంగా కట్టబడుతుందో అలాగే ఆయన బయలుపడుతున్నాడు. అందుకని బైబిల్ గ్రంథం ఎంతో క్షుణ్ణంగా మనకు కలిసి అర్థమవుతుంది. ఏంటంటే ఇదంతా ఒకే భావం, ఒకే తలంపు, ఒకే మాటలు మనకు కనబడుతుంది. ఒక నమూనా, ఒక మత్తు ఇక్కడ మన ప్రకారం సొలొమోను పెట్టినప్పుడు అగ్ని వచ్చి గొడవలను జరిగించిందట. అది హ్యూమన్ ప్రకారానికి మనం మనుషులు రాష్ట్రానికి అర్థం కాదు, ఈ మధ్యదేశానికి అర్థం కాదు. అగ్ని వచ్చింది. చూడండి 7వ అధ్యాయంలో 2వ అధ్యాయం మొదటి వచనం. సొలొమోను తాను చేసి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను తగ్గించను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. సొలొమోను ప్రార్థన చేసిన చక్కటి ప్రార్థన 6వ అధ్యాయంలో చదివినట్లయితే సొలొమోను హృదయంలో ఎంత భావం కలిగిన వారో మనకు అర్థమవుతుంది. ఆ ప్రార్థన చేసిన తర్వాత అగ్ని ఆకాశం నుండి అందరూ చూస్తుండగా ఆకాశం నుండి అగ్ని వచ్చి దహన బలులను స్వీకరించింది. అదే మాదిరి ఎలైజా కర్మల్ పర్వతం పైన ప్రార్థన చేయగా ఏమైంది? అగ్ని ఆకాశం వచ్చింది. ఆహారు బయలు ప్రవక్తలు అందరూ ఇజ్రాయేలు అందరూ చూసుకోగా అందరి సమక్షంలో ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ దహనములను స్వీకరించింది. దానికి ఎప్పుడు దేవుడు ఆ విధంగా మనుషులు చేసినటువంటి పనికి ముద్ర వేశాడు. అది దేవుడు చేసి ఏదైన ముద్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు వాళ్ళు చేసిన పనిని అంగీకరించినాడు. అందుకని నేను ఎప్పుడు చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నామో అది ఇంపార్టెంట్ కాదు, కానీ మనం దాన్ని ఎక్కడ చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్. నాట్ వాట్ యు ఆర్ డూయింగ్ బట్ హౌ యు ఆర్ డూయింగ్ ఇట్. ఏ విధంగా చేస్తున్నాం అనేక సార్లు ఒక మంచి విషయాన్ని రాంగ్ పద్ధతిలో చేస్తాం. రైట్ థింగ్ ఇది రాంగ్ వే. సరైన పనిని అక్రమ పద్ధతిలో సరైన పద్ధతిలో మనం చేసి అందులో కళలు వస్తాయి. సో సొలొమోను దేవుని ఆజ్ఞకు లోబడిన వారి
ఆనందం చేయక అగ్ని ఆకాశం నుంచి వచ్చి అందరూ చూస్తుండగా అది ఎంతో మహిళమైన అగ్ని వచ్చి దండపలను యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది. దాన్ని యెహోవా తేజస్సు the glory of God descended and filled the house of God. చూడండి 7వ అధ్యాయం అది మొదటి వచనం 2వ భాగంలో ఉంది. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఈ విధంగా జరగడానికి, ఈ విధంగా మహిళకరంగా ఆ మందిరం ప్రతిష్ట చేయబడడానికి ఏ సంగతులు, ఏ విషయాలు దోహదకారులైనవి అనేది మనం చూడడం. అప్పుడు మనకు అర్థమవుతుంది మనము అలాగే చేయగలమా, అలాంటి జీవితం మనకు కూడా ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు అనేకసార్లు పిల్లలను ప్రతిష్ట చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం, మనకున్న వస్తువులు మిగతాను ప్రతిష్ట చేస్తాం, మనకున్న బండ్లు, సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కారు కానీ, బస్సు కానీ ఏముంటే వాటన్నింటినీ ఎడ్యుకేట్ చేస్తాం. పక్కన గారు పిల్లలు ఎడ్యుకేసినప్పుడు ఒక ఫామ్ ఇంట్రొడ్యూస్ చేసినాడు అకౌంట్లో వేరే టైం ఉంది. నేను అది ఫాదర్, ఆయన ఎప్పుడు మార్పు పొందినాడు, బాధ్యతలు పొందినాడు. నేను అది మదర్, తల్లి పేరు, ఆయన ఎప్పుడు మార్పు పొందింది, ఎప్పుడు బాధ్యతలు తీసుకుంది. తర్వాత వాళ్ళ కార్యక్రమం అది జోక్ చేస్తే ఆయన డెడికేట్ చేసేవాడు. ఏమని అర్థం? తల్లిదండ్రులు మార్పు పొంది బాధ్యతలు తీసుకుని ఆయన ఆజ్ఞాకారంగా జీవించిన వారే తన పిల్లల్ని ప్రతిష్ట చేయడానికి అర్హులు. అది ఆయన ఎంతో క్షుణ్ణంగా చెప్పినాడు. ఆ విధంగానే ఆయన ప్రాక్టీస్ చేసినాడు. అదే మనం చేయాలనుకుంటున్నాం. అన్ని కాదు విఫలమైపోతాం. ఒక్కోసారి కొన్ని సంఘాలను ఎదుర్కొన్న పరిస్థితికి తల్లిదండ్రులు ఉన్నాడు, ఎందుకంటే ఆయన మానవ పోవాలి, ఆయన ఎక్కడ ఉన్నాడు. నిజమైనటువంటి ప్రతిష్ట ఏంటంటే అందరం కలిసి ఇక్కడ రాజు వీరుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏర్పరచబడిన జనులు అందరూ కలిసి స్తుతించి ఆరాధించి మందిరాన్ని ప్రతిష్ఠితం చేశారు. 5వ అధ్యాయం 2వ వచనం, 5వ అధ్యాయం 13, 14 వచ్చిన అందరం కలుసుకున్నామండి. 2వ వృత్తాంతము 5వ అధ్యాయం 13, 14. వారితో కూడా గోరలు యాజకులు 120 మంది గోరలు వారు పాటలను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుచు గానం చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలుదేరి ఆ గోరలతోనూ ఆ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి పడగెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముందని స్తోత్రం చేసి అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండిపోగా సేవ చేయగల ఏడు యాజకులు ఆ మేఘము ఉన్న చోట నిలవలేకపోయి వారు పాటలతో, కృతులతో, స్తోత్రములతో ఆరాధించిన ఏక మనస్సుతో చేసినారు. అప్పుడు దేవుని తేజస్సు యెహోవా మందిరము నిండిపోయింది. ఈ సందర్భంగా మనం ఏం చూడాలనుకుంటున్నామంటే ఏ సంగతులు ఈ పరిస్థితికి దోహదిస్తామని, ఏ పరిస్థితుల ద్వారా ఇంత మహిమకరమైనటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళందరి ఇజ్రాయేల్ ప్రజల మధ్య, సొలొమోను మధ్య జరిగిందో మనం చూడాలి. ఇది 28వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 28వ అధ్యాయంలో మనం నమూనాను కలుపుతున్నాం. అదే మరి ఇంకా ముందు సాగితే 29వ అధ్యాయం మొదటి 20 5 రంగంలో దయచేసి పరిశుద్ధ గ్రంథం చేతుల్లో ఉంది, చూడండి. మొదటి 29వ అధ్యాయం 23వ వచనం అందరం మీరు చదవండి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుని వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్ధులైంది. మొదటి ఏంటంటే ప్యాటర్న్ చూసిన మత్తు, ఆ మత్తు ప్రకారమే సొలొమోను కట్టాలి, అదే చేశాడు ఆయన. ఇక రెండవది, ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్ధులైంది. They were all obedient unto the king. ఇశ్రాయేలీయులందరూ ఆజ్ఞకు బద్ధులై ఉండేది. రెండవది, ఈ యొక్క కారణం ఆ తేజస్సు మందిరంలో నిండిపోవడం. మూడవది 24వ వచనం అందరూ అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ, రాజైన సొలొమోనుకు లోబడి they submitted themselves under the rule of King Solomon. సొలొమోనుకు లోబడినారు. ఒకటే లేక రెండవది లోబడి ఉండుట. ఇది మందిరంలో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మనం ప్రతిష్టకు యోగ్యులమవుతాం. అంత మాత్రమే కాదు, సొలొమోనుని దేవుడు బలపరిచినాడు, కనపరిచినాడని మొదటి 2వ
తగినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, కుశలతను ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ఆయన పైన ఆధారపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు ఆయనే మనకు బయటపడతాడు. అప్పుడు ఏమైందంటే మన ఇష్టం కాకుండా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారుగా ఉంటాం. ఆయన పైన ఎప్పుడైతే ఆధారపడమో ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి మన ఇష్టాన్ని నెరవేర్చే వారుగా ఉంటాం. అప్పుడు దేవుడి యొక్క నామం మహిమపరచబడదు. ఇక్కడ సొలొమోనుకి అందరూ విధేయులైనారు, అందరూ లోబడినారు. అన్ని జాగ్రత్త 24వ వచనం అయితే జాగ్రత్తగా చెప్పమని అధిపతులందరూ, యోధులందరూ, రాజు కుమారులు అందరూ రాజైన సొలొమోను లోబడి తర్వాత దేవుడు ఆయన్ని బలపరిచినాడు. ఆ తర్వాత మనం చూద్దాం, దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చినాడు. అడిగినాడు, సొలొమోను నీకేం కావాలి అంటే ఆస్తి అడగల, రాజ్యం అడగల, శత్రువుల నుంచి విజయం అడగల, ఆయన కొరకు ఏమాత్రం అడగల. ఆయన ప్రజల విషయమైనటువంటి ఎంతో భారం కలిగిన వారు, నీ ప్రజలు ఎంతో గొప్ప జనం. ఇదే సంగతి మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది. నీ ప్రజలు ఎంతో గొప్ప జనులు. నేను ఒక చిన్న పిల్లవాడి మాట ఉన్నాను, బయటికి వెలుగులు ఎక్కడ లేదు, లోపలికి రావడం ఎక్కడ లేదు. నీ యొక్క జ్ఞానం, నీ యొక్క అంతర్కాన్ని నాకు చూసుకోవాలని దేవుడు అడిగినాడు. ఆయన ఉద్దేశం తల్లి అలపరచబడాలని కాదు, దేవుని ప్రజల విషయమైన భారం కలిగి దేవుని ప్రజల పక్షంగా ఈ జ్ఞానం నాకు ఈ ప్రభువా, లేకపోతే నేను చూసుకోలేని చెప్పాడు. దేవుడికి ఎంతో సమ్మతమైంది, ఎంతో ఇష్టమైంది. అందువల్ల దేవుడు ఆయనకి ఏదైతే కావాలో అది ఇచ్చాడు, ఏదైతే అవసరమో అది ఇచ్చాడు. ఎందుకంటే దేవుని మందిరం, దేవుని ప్రజలను చూసుకోవాలంటే పరలోక జ్ఞానం అవసరం, దైవ జ్ఞానం అవసరం. అది సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినాడు. అది గొప్ప సంగతి. ఆ జ్ఞానంతోనే దేవుడు సొలొమోను తన రాజ్యాన్ని చేసినాడు, బహు ప్రఖ్యాతి చేసినాడు. సో జ్ఞానం దేవుడికి ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం? మనుషుల జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. ఆ ఇంకో మాటకి, నువ్వు జ్ఞానం అడిగినావు, జ్ఞానం ఇచ్చాను, నువ్వు ఏదైతే అడిగావో అది ఓడిపోయాను అన్నాడు. ఏది ఎంత ఇచ్చాడంటే ఆ జ్ఞానంలో ఆ ఐశ్వర్యం ఎవరు దగ్గర ఉండేది కాదు. అంతగా దేవుడు తనని ఆశీర్వదించాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి మనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అప్పుడు అవన్నీ అంటే అంతకుముందే ఎన్నో చెప్పాడు, ఏమి మావు అవన్నీ గవర్నమెంట్ ఏం చింతాల్సిన అవసరం లేదు. కానీ మీ బాధ్యత ఏమై ఉండాలి? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికే వారంలో ఉండాలి. అది సొలొమోను చేశాడు. మత్తయి రాసిన సువార్త 6:33కి ఎగ్జాంపుల్ దేవుని వాక్యం లేదంటే సొలొమోను మొదటి చూస్తాము, రెండవ చూస్తాము. ఆయన రాజ్యాన్ని వెతికినాడు, ఆయన ప్రజల క్షేమం కోరినాడు, ఆయన ప్రజల సంక్షేమం కోరినాడు, ఆయన ప్రజల యొక్క అభివృద్ధి కోరినాడు. ఆ కారణం చేత దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, సంపత్తి ఇచ్చినాడు. ఆయన అడగ, ఆయన కావాలని కోరగా అది కూడా ఇచ్చినాడు. మొదట ఆయన రాజ్యం వెతికితే మనకి ఏం ఇస్తాడు? దేవుడు సమాప్తాలు ఇస్తాడు. అరుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అతి అలుముఖాలు గ్రహించే దేవుడు. ఇది ఒక మాట అనుకుంటాం మేము, परमेश्वर देगा वो चप्पल पाके देगा. चप्पल पाके ఇవన్నీ పగలగొట్టు కూడా కుమ్మరిస్తాడు. అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఆయన రాజ్యంలో నీతిని వెళ్తారు. చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఊళ్ళో మా అమ్మ, ఆ తర్వాత మా ఆంటీ దేశం ఎవరంటే నిర్మించాలలో క్యాన్సర్ వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మ దేశమ్మ, మా అమ్మ మా స్కూల్కి నేను ఎప్పుడైనా పని మీద మా అమ్మాయిని మా ఆంటీ కూడా నేను చేశామంటాను. ఏమని మొదట ఆయన రాజ్యం ఇచ్చురా, అప్పుడు నీటి గవర్నమెంట్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఊరికి వచ్చాడు. అది నేను నెరవేర్చినప్పుడు దేవుడు బహు ఆస్వాదించాడు. ఊహకమ్మని అంతగా ఆస్వాదించాడు. ఊహించలేదు, ఎప్పుడే కానీ కాంచలేదు. ఆ విధంగా దేవుడు అన్ని విధాలు ఆస్వాదిస్తున్నాడు. దేవుని మహిమను మనం అనుభవించాలి అంటే ఆయన చిత్తాన్ని వెలగాలి, ఆయన హృదయానుసారులుగా ఉండాలి, పక్కిగా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే
దేవుడు హృదయమై నువ్వు పోవాలనేవాడు. అది చిత్రం. దేవుడికి నువ్వు ఎరగాలంటే దేవుడు హృదయంలోకి నువ్వు పోవాలి. అప్పుడే ఆయన మనసును ఎరగలవు. దేవుడు హృదయంలోకి ఎక్కడం, దేవుడు మన హృదయంలో ఉంటే ఆయన బయట పెడుతున్నాం. కరివేపాకం ట్రీట్ చేసినట్టు వేసుకోవడం ట్రీట్ చేస్తాం. కరివేపాకు కరివేపాకుతో పప్పు తాగు పెడితే కమ్మగా ఉంటుంది, సువాసన ఉంటుంది, ఆహారం ఉంటుంది. అది సర్వ్ చేసినప్పుడు చాలా మంది నేను చూసిన ఆ ప్లేట్లో కరివేపాకు గురించి నాకి చీకి బయట పెట్టేస్తారు. దానివల్ల వచ్చే సువాసన, దానివల్ల వచ్చే రుచి వాళ్ళు అనుభవిస్తారు. ఆ కరివేపాకు తాత ప్లేట్ బయట పెట్టేస్తారు. కానీ ఇంకా కొంతమంది నేను చూసిన కరివేపాకు వాళ్ళు అది ఎంతో మంచిది. నేను అన్నం తిన్నాడు, నేను కరివేపాకు బయట పెట్టాను, నా కొడుకు నా ప్లేట్ నుంచి కరివేపాకు తింటాడు. సో మనం ఎంతో మంది ఏది కూడా గురించి ఆశీర్వాదం మనకు కావాలి, కానీ ఆయన మాత్రం ప్రభావం ఇక్కడే ఉండు లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన ఇచ్చే ఆశీర్వాదమే కావాలి. ఆయన కోసం మనం వెయిట్ చేయం. ఆయన ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయం, వేచి ఉండలేం. త్వరగా అన్ని కావాలనుకుంటాం, తొందరపడతాం. ఏమాత్రం ఓర్పు సహనం అనేది కోల్పోతాం. తద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాం. ఆయన ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆయనే మనకు అనుగ్రహించేంత వరకు వేచి ఉండాలి. వెయిట్ అపాంతులు వాడంటాం. ఒకసారి ఒక తండ్రి కొడుకులు బలాలు వెళ్తాడు. తండ్రి కొడుకులు తీసుకొని సరుకులన్నీ కొనుక్కున్నాడు. సరుకులన్నీ కొనుక్కున్న తర్వాత ఆ అంగడి వాడు వాళ్ళకి మ్యారేజ్ ఎంతో పరిచయం కనుక చాక్లెట్ ఉన్న డబ్బా మూట తీసి, అదే బాబు తీసుకోరా చాక్లెట్ నీకు కావాల్సింది అంటే వాడు తీసుకోవడం. అదే తీసుకోరా అని అంటే వాడు చేసి వెనక పోతున్నాడు. వాళ్ళ పాలు కూడా చెప్తున్నాడు, అంకులు తీసుకుంటున్నాడు, తీసుకోరా అంటే వాడు తీసుకోవడం. అప్పుడు వాడు అడిగినాడు, అన్నాడు ఏం రాదు ఎక్కడ తీసుకోవడం లేదు, ఏ చెప్పినా తీసుకోవడం లేదు, ఈ డాడీ చెప్పినా తీసుకోవడం లేదు. ఆయన మళ్ళా తీసుకోరా అంటే అప్పుడు వాడు అంటాట, నాకు ఈ చిన్నది నేను తీసుకుంటే పుణ్యం వస్తాయి, ఆ అంకులు ఇచ్చే నాకు ఎన్నో వస్తాయి అన్నాడు. సో ఆయన చేతిలో నుంచి తీసుకునే ఆధిక్యత మనం కోల్పోయాం. మనం ఆయన చేతిలో గుంజుకుంటాం, గుంజుకుంటామని కొద్ది కొద్దిగా వస్తాయి. ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎంతో దానికి నెమ్మది, ఎంతో దానికి ఓపిక, సహనం అవసరం. ఆ విధంగా ఇజ్రాయేలు సౌమం ఆ దినాలు అన్ని సంవత్సరాలు మందిరాన్ని కట్టుకుంటారు. దేవుని జ్ఞానంతో నింపబడిన వారే సౌమము కట్టినాడు. ఈ దేవుని జ్ఞానం గురించి దేవుని వాక్యంలో యాకోబు పుస్తకంలో 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. ఆ జ్ఞానానికి వివరణ అక్కడ ఉంది, ఆ జ్ఞానానికి నిర్వచనం అక్కడ ఉంది. దేవుని జ్ఞానం అంటే పరీక్షలో డిస్ట్రిక్ట్లో పాస్ కావడం కాదు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఉద్యోగాలు పోవడం కాదు. ఈ జ్ఞానము అసంబంధమైనది. కాబట్టి 3వ అధ్యాయం యాకోబు పత్రిక 17వ వచనం. ఆ బిల్డింగ్ అక్కడ జ్ఞానానికి వివరణ ఉంది. ఇక్కడ జ్ఞానం యొక్క వాటికి క్వాలిటీ ఉన్న జ్ఞానం అది అవసరం మనకు. ఇక్కడ 8 సంగతులు ఉన్నాయి. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది, కనికరముతోనూ మంచి భావంతోనూ నిండిపోయినది, పక్షపాతమైన ద్వేషగానైన లేనిదేనది. అది దేవుని జ్ఞానం అంటే. దేవుని జ్ఞానం నాకు ఉంది అని చెప్తే ఈ సద్గుణాలన్నీ మనలో ఉండాలి. ఈ సద్గుణాలు మనలో లేకపోతే దేవుని జ్ఞానం లేనే లేదు. ఈ కాలంలో మనం చూసినట్లయితే ఇది అరువుగా కనబడతాయి, ఏదో కొంచెం అక్కడక్కడ మతమాసంగా కనబడతాయి. ఆ కాలం చేతనే దేవుని పని ఇంకా జరుగుతూనే ఉంది. కానీ ఈ జ్ఞానం అందరం కనుక కలిగి ఉంటే సేవకులు కానీ, పెద్దలు కానీ, సంగతులు కానీ, ప్రతి ఒక్క కుటుంబంలో ఈ జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళు చేసే కేవలంగా ఆనందకరంగా, సంతోషకరంగా, ఇతరులకు మేలుకరంగా జీవించగలరు. ఈ జ్ఞానంగా పరీక్షించుకోవాలి. దేవుడు నాతో ఈ వాక్యంలో మాట్లాడేటప్పుడు నేను పెద్ద కార్యక్రమాన్ని మాట్లాడుతున్నాను. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోపడినది, కార్యక్రమంతో మంచి పర్వతంతో నిండిపోయినది, పక్షపాతమైనను ఏకదారైనను లేనిది అంటే ఎన్ని రాశాను. అది పరీక్షించుకున్న ఎన్ని ఆలోచన కొన్ని అది మనం పరీక్ష చేసుకోవాలి.
ఇది మనకుందా? ఈ పరలోక జ్ఞానం ఉందా అంటే దేవుని సన్నిధిలో ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకోవాలి. ప్రభువా, ఇది నాకు లేదు, ఈ సంపూర్ణమైన జ్ఞానం లేనివాడిగా లేని దానిగా ఉన్నాను ప్రభువా, నాకు క్షమించు, ఈ జ్ఞానం నాకు అనుగ్రహించు. ఆ జ్ఞానం ఉంటేనే మనం దేవుని మందిరం యొక్క కట్టడంలో, ఈ ఆత్మీయ మందిర కట్టడంలో మనం సహపాఠి వారమైనాం, తోడ్పడేవారమైనా. సొలొమోను మందిరం పెట్టాడు దేవుని యొక్క జ్ఞానంతో నిండిపోయిన వారు. ఆ తర్వాత మొదలైందండి ఎన్నో సందర్భంలో మనకు అవసరమైనటువంటి విషయాలు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో వరుసగా ఉన్నాయి. అది చూద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం అందరిలో సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరం కట్టవలని తీర్మానం తీసుకొని, ఏమంటామంటే తీర్మానము, ప్రతి దానికి ఒక తీర్మానం చేసుకుంటాం. ఇక్కడ మనం మూడికి చూసామంటే తీర్మానంతో మొదలైంది కదా. ఎక్కడి నుంచి తెలియని చూసినా ఒక తీర్మానం. ఇక్కడ సంగతి తీశారు, ప్రారంభం చేసి ఒక తీర్మానం చూద్దాము. మేము సంగతిస్తాం ఆ దేశాలు పోవాలని తీర్మానంతో మొదలైంది. మీరు కూడా ఇక్కడ ఇంటిని చూసినారో, సంఘాలను చూసినారో, వేరే స్థలాలు చూసినారో, ఒక తీర్మానం, ఒక డెసిషన్తో మొదలైంది. అదే మనం ప్రయత్నం చూద్దాం. డెసిషన్తోనే మొదలవుతుంది, డెసిషన్తోనే మనం జీవించగలం. దానియల్ ఈ పర్పస్ హింసల్, పర్పస్ నాట్ డివైడ్ హింసల్, దట్ వాస్ హిస్ డెసిషన్. దానియల్ గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. అది ఆయన డెసిషన్. యాకోబు డెసిషన్ ఏంటి? అండ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్. అది ఆయన తీర్మానం. ఎస్కేల్ డెసిషన్ ఏంటి? ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. నేను నశించలను, నా దేవుని యొక్క ప్రజల కొరకు నేను సాధిస్తాను. ఆ విధంగా దైవ నిర్ణయాలు దేవుని యొక్క ప్రజల మనసులో ఉండి పైకి చెప్పినారు సాక్షిపూర్వకంగా. సో ఒక డెసిషన్, ఒక తీర్మానంతో ముందుకు సాగాలి. తీర్మానం ఏంటి? ప్రభా, నాకున్న బలహీనతల్లో, బహిరంగ రహస్య సమస్త బలహీనతల్లో నేనున్నాను, నన్ను క్షమించు, మీ రక్తంతో పరిధి శుద్ధీకరించు. తద్వారా నేను కూడా ఈ తీర్మానం లేకొచ్చి దేవుని యొక్క మందిర ఆవరణలో అది ఎదిగేటట్టు, అంటే కట్టబడేటప్పుడు నేను కూడా ఆ మందిరంతో కూడా నా జీవితం కూడా కట్టబడేటట్టు నేను సహాయం చేయడం ప్రారంభం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎన్నో ఉత్తరాలు రాసినాడు, ఎన్నో సంఘాలను ఆయన ఉద్ధరించినాడు, ఎన్నో సంఘాలను స్థాపించినాడు. మెటీరియల్ హౌస్ గురించి ఎక్కడే అని చెప్పడా ఆలోచించండి. మెటీరియల్ హౌస్ గురించి కాదు, బిల్డింగ్ గురించి మీరు కట్టండి మరి కానీ ఏం చెప్పడా. ఆయన టార్గెట్ ఏంటంటే అంతరంగ పురుషుడు. మీరు దళితుల్ని కట్టమంటారు, అంతరంగ పురుషుడు. మందిరం కట్టుకున్నాం కానీ ఆత్మను ఎక్కడ కట్టుకోవడం అది ముఖ్యం. మందిరం మనకు అవసరమే, అనుకూలంగా కూర్చొని ఎంతో సమాజంగా మంచి సన్నిధిలో కన్వీనియంట్గా కూర్చొని దేవుడు వాటిని వినడం అవసరం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మా ఆత్మలు కట్టబడాలి, ఆత్మలు రక్షింపబడాలి, రక్షింపబడిన ఆత్మలు కట్టబడాలి. ఆ కట్టబడడానికి మేము దోహదకారిగా ఉండాలి. అది ప్రాముఖ్యమైన విషయం. సొలొమోను తీర్మానం చేసుకున్నాడు. అండ్ దెన్ సెకండ్ థింగ్ విల్ మైండ్, థర్డ్ వర్డ్. తీర్మానం చేసుకుంటాను అక్కడ ఆగలైనా తీర్మానాన్ని ఆచరణలో పెట్టాడు. ఈ పుట్ రిజాల్వ్ ఇంటూ యాక్షన్. తర్వాత సొలొమోను తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన సామాన్ ఉదాహరణ స్థల ముందు దావీదు ఏర్పరిచిన స్థలము యెహోవాకు ఒక మందిరమును కట్టడం ఆరంభించాడు. తీర్మానం చేసుకున్నాడు, ఇప్పుడు కట్టడం ఆరంభించినాడు. సో మనం తీర్మానం చేసుకోవడమే కాకుండా యేసు ప్రభువు కూడా తీర్మానం చేసుకుంటాం. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత మన గమనం ఎట్టుంది? గమ్యం లేని గమనమా? ఎక్కడికి పోతున్నామో తెలియదా? కానీ మన గమ్యం ఎక్కడ ఉండాలి? గమ్యం స్వర్గం, పరలోకం. ఆ పరలోకం వైపు వెళ్ళేందుకు యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించగలరు. సొలొమోను తీర్మానించుకున్నాడు. ఆ తీర్మానాన్ని ఆచరణ రూపంలో పెట్టి కట్టడ ఆరంభించినాడు. ప్రాణిகள் కన్నంటాం. లూకాసు 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు అంటాం. ఆయన చెప్పిపోయిన కుమారుడే, చెప్పిపోయినాడు. చెప్పిపోయిన కుమారుడు ఏమైనాడు? అంత నాశనం చేస్తున్నాడు, ఉన్నదంతా వందపరిచాడు. ఎంతో భయంకరమైన
తెల్లమైనప్పుడు ఈ లెక్కమైన ఎవరైనా ఒంటరి వారు అయిపోయినాడు. దాన్ని ఈ రియలైజ్ వాళ్ళు అప్పుడు తను తాను తెలుసుకున్నాడు, నేను ఎలాంటి దుష్ట పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు చెప్పాడు కదా, ఆయన అలాగే నేను గోటు మై ఫాదర్ కోట 15వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. కోట చెప్పుకుని అనుకొని అంటే తీర్మానం చేస్తున్నాను. ఆయన అనుకో నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళలేను అని తీర్మానం చేస్తున్నాడు. అంతటితో ఆగలేదు కనుకనే తల్లి చేత స్వీకరించబడినాడు. ప్రశస్త వస్త్రములు ఆయనకి ఇవ్వబడినాయి. ఆ ఇంట్లో మరలా ఆయనకి మర్యాద అని గౌరవం దొరికింది. 15వ అధ్యాయంలో తీర్మానం ఉంది. 20వ వచనం 20వ వచనం ఇంగ్లీష్లో 20వ వచనంలో ఉంది. ఈ తెలుగునేమో 18వ వచనం ఉంది. మొదటి ఏముంది? 18వ వచనంలో నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నేను ఈ విధంగా పశ్చాత్తాపడాలని చెప్పాడు. 19వ వచనం ఆఖరి భాగం ఉంది. ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుకున్నాను అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. నువ్వు అనుకున్నాడు వెళ్తానని 19వ వచనం ఆఖరి భాగం ఉంది. లేచి తండ్రి వద్దకు వెళ్ళాను అని తీర్మానం కార్యరూపం చెందింది. అనుకున్నాడు, అది నెరవేర్చినాడు. ఎంతో మంది మొదటి భాగంలోనే ఆగిపోతాం, తీర్మానం చేసుకుంటాం. మందిరం ఒకటైనా తీర్మానం కట్టబోతాం, బహుమానం అయిపోతుంది. అనేక చాలా చేతులు ఇస్తున్నాం, వాతాలు ఇచ్చినప్పుడు చేతులు ఇస్తారు ఎంతో ఎమోషన్గా. ఆ తర్వాత వాళ్ళు మార్పులు ప్రతిసారి చేయకుండా ఉంటారు. ఎన్నోసార్లు మార్చుకోవడానికి ఎంతమంది వస్తారు. ఒకసారి వ్యవసాయంలో ఈ 1965 బాత్రూమ్ జరుగుతున్న వ్యవసాయంలో ఒక ఆయన వచ్చింది. బాత్రూమ్ మనకి బాత్రూమ్ ఆయన చూశాడు. అక్కడే చూసి రామా రాష్ట్రీయ బాత్రూమ్ తీసుకున్నావుగా అన్నాడు. అంటే రాష్ట్రీయ 10 సంవత్సరాలు నేను చూస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో బాత్రూమ్ చూస్తున్నంత ఎవరు నోటీస్ చేయ ఓ మెడ చూసి ఏదేమో పోయినసారి తీసుకున్నావు అంటే ఈ పోయినసారి 10 సంవత్సరాల నుంచి తీసుకుంటారు. వాటి వల్ల ఉపయోగం లేదు. మార్పు చెందాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఎంతో ఫేమస్ వచనం. అతిక్రమం దాచిపెట్టేవాడు అద్భుతుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. బాగా నిదానంగా అందరూ కలిసి నిదానంగా నడవాలి. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. మనం ఎంతో స్పీడ్ జరుగుతుంది. మనకి ఎన్నో సంఖ్యలో మనకు అవగాహన కావాలి. ఏదో ఢిల్లీ ఇంత రికార్డులో మనం పేరు అన్నట్టుగా స్పీడ్ ఓవోగా చదువుతున్నాం. మనం ఎంతో నిదానంగా నడవాలి. అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మనం ఒప్పుకుంటున్నాం, పాపాల విషయమై నేరస్థాపన చేయబడి దోషారోపణ చేయబడి మన పాపాన్ని మనం ఒప్పుకున్నాం. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగినాం. అంతేనా? దాంతో సాగు వచ్చేసిందా? రెండో భాగం ఏంటి? విడిచిపెట్టేవాడు. సంఘాలను నిండుకున్నట్టు ఎగటోడు, పాపాలు ఒప్పుకోయిన వారు, విడిచిపెట్టని వారు, గతాన్ని విడిచిపెట్టని వారు, గత సాక్ష్యం లేక గత వాళ్ళ వైఖరి, వాళ్ళ సంభాషణ, వాళ్ళ భావన, వాళ్ళ వ్యవహారం విడిచిపెట్టని వారు కోకోలు అసెంబ్లీలో వాళ్ళే సంఘంలో ఎంతో కలవరం చేస్తూ ఉంటారు. ఒప్పుకున్నా కానీ విడిచిపెట్టారు. మనం కనికరం ఎప్పుడు ఉంటాం? అపోస్తలుడు పౌలు మాట్లాడతాడు, నేను కనికరం పొందింది ఆ అబ్బాయిని తెచ్చి. ఆయన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఆయన పార్టిసిపేషన్ చేసేవాడు అంతా వదిలిపెట్టాడు. సంపూర్ణ మనిషిగా తను
ప్రభుత్వాన్ని తీసుకొచ్చావు. మనం అనేక మంది మనం ఒప్పుకున్నాం, పాప క్షమాపణ అనుభవానికి వచ్చాం. కానీ కానీ ఇంకా ఉంది ఎట్లా పాత పురుషులు ఇంకా తొమ్మిది చూస్తున్నాం. ఓ పాట ఆలోచన రాసినారు, నేను పాడిన పాట నేను దాంట్లో వచనం పెట్టాను. పాత పురుషులు తొమ్మిది చూస్తారు, తొమ్మిది చూస్తారు. ఆ కాలం చేసిన మన అరుపులు బరగుబ్బలు సంఘంలో ఇంట్లో ఎక్కడ పెట్టినా కానీ మన వ్యవహారం అంటుంటారు. ఎందుకంటే పాత పురుషులు ఇంకా చాలా తెలుగు మాట అంటారు, చింత దచ్చినా ఉంచుతారంట. చింత దచ్చినా ఉంచుతాం అది ఏమంటే వంటలు చేసేవాళ్ళు చింతపండు ఎంత బాధపడితే అంత పులుసుగా ఉండదంట. బాధపడిన కొద్దీ ఇంకా పులుసు ఎక్కువైతుందా విడిచిపెట్టాలి. ఈ దేవుడి సన్నిధిలో ఈ పరిస్థితి జరిగేదానికంటే ముందు మన పాత జీవితంలో ఇంకా మనం ఉన్నామా, మన మాటలు, మన చూపులు, మన వినే సంగతులు, మన రాజకీయ వ్యవహారం అంతా ఎక్కడ ఉంది? అన్నిటికీ మనకు ఏం భేదం? నేను అవన్నీ చెప్తాను. కడప జిల్లాలో నేను కొంతకాలం మాట్లాడుతున్నాను. ఒక లేడీ ఒక ఆమె కలిస్తే మొదటి మాట ఏంటంటే బాగుంటావు అంటున్నాను. ఆ తర్వాత సంభాషణ అంతా లోకాల రామాయణం ఏదేదో మాట్లాడతారు. మన ఒకటి మనిషిని మన కులం కలిసి చేయగలుగుతాం అంటాం. ఆ తర్వాత మాట్లాడేదంతా లోకాల రామాయణమే. మొదటి ముందే పెరియాల మీద ఉంటుంది ప్రేజ. ఆ తర్వాత అంతా లోకమే, సంపూర్ణమైన లోకం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అక్కడ ఏం దొరుకుతుంది, ఇక్కడ ఏం దొరుకుతుంది. ఒక మాట కూడా ప్రభు ఈ రోజు మార్నింగ్ నువ్వు బయలుదేరినమ్మా ఏం మాట్లాడినా నీకు అక్కడ ఎప్పుడైనా అడిగినారా? వాళ్ళని ఎప్పుడైనా అడిగినారా? ఆ సంభాషణే ఉండదు. మలేషియాలో ఒక సంఘం ఉంది. వాళ్ళు ప్రేజలాగా చెప్పడం ఒకరిని కలుసుకున్నప్పుడు హౌ మచ్ డిడ్ యు ఎంజాయ్ క్రైస్ట్ టుగెదర్ అంట. నువ్వు యేసుక్రీస్తుని ఎంతగా ఈరోజు మాటను అనుభవించినావు అన్నారు. అప్పుడు నేను షేర్ ఈ వాక్యం నేను చదివాను, దీని ద్వారా దేవుడు నాతో మాట్లాడినాను. అలాంటి అలవాటు మనకు లేదు. ఊరిగా ప్రైజ్ లాగా సరిపోయింది. ప్రైజ్ అంటే బైబుల్ బ్యాగ్ ఇన్ అవర్ హ్యాండ్ అంతే. ఆ తర్వాత అంతా వాళ్ళకి మనకి బాయ్ లోకం మనకంతా ఒకటే. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశ అంటే నిరీక్షణ మన ఈ లోకంలోంచి వేరుపడుతుంది. మనం డివైన్ పీపుల్, ప్రత్యేకింపబడిన జనాంగం, ఆయన ఒకే జనాంగం, ఆయనకు ఏర్పరచబడినటువంటి జనాంగం. ఒకప్పుడు ఆయన సన్నిధిలో పర్వతంలో సదాకాలం ఉండేవాళ్ళం మనం. ఎంత భేదం ఉంది వాళ్ళకి మనకి. అది ప్రస్ఫుటంగా మన జీవితంలో ఆలోచించాలి. నేను తెలిసిన మా వాక్యం క్రీస్తుల పత్రిక 1:19లో పౌలు యొక్క భాగం ఏంటంటే యేసుక్రీస్తు నాలో ఘనపరచబడవని. యేసుక్రీస్తు exalted in my life. That will be our burden. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సొలొమోను తీర్మానించుకున్నాడు. అది తీర్మానాన్ని సాధించుకోవడం పెట్టాడు. ఈ 3వ అధ్యాయం మళ్ళా వద్దాం, ముందుకు సాగిపోదాం. 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. బైబిల్ చూడండి. 2వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి. అతడు ఏవరి మూడు ఏవరి మూడు వెడల్పును 13 ఎత్తుల ఒక ఎత్తడి బలిపీఠమును చేయించను. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క భావాన్ని అనుసరించి కొన్ని ముక్కలు, కొన్ని విషయాన్ని ప్రతి చోట పెట్టాడు. ఏదో హామాగలు రాయ ఒక దైవ నిర్ణయం, ఇది ఒక దైవ క్రమం. అది జరగకపోతే ఇది జరగదు. అది జరగకపోతే దేవుని యొక్క మహిమ దిగి రాలేదు. ఇక్కడ బలిపీఠం గురించి చెప్పాడు దేవుడు. మొదటేమో ఆయన తీర్మానం, రెండవది ఆయన తీర్మానాన్ని కార్యరూపంలో పెట్టాడు, మూడవది ఆయన బలిపీఠాన్ని కట్టించాడు. బలిపీఠం పేరు చూసా, ప్రార్థనకు చూశాడు. ఆ బలిపీఠం మనలో ఉందా? వ్యక్తిగత బలిపీఠం, కుటుంబ బలిపీఠం, మందిరమైన బలిపీఠం. అంటే కుటుంబ ప్రార్థన, మందిర ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, అది మనకు భారమై ఉండాలి. ప్రార్థనా జీవితం, ప్రార్థనా భారం ఉందా? ఎంతో మందికి లేదు. ఇప్పుడు అంతకుముందు అవి ఒక దీర్వాక్యం ప్రజలను అడిగేవాళ్ళం. ఇప్పుడు ఈ శాఖలు ఎక్కడ ఉంటారంటే నువ్వు ప్రార్థన ఎప్పుడు చేసావు? ఈరోజు మార్నింగ్ చేసావా?
నిన్న చేసావా, మొన్న చేసావు, ఎప్పుడు చేసావు? వాకింగ్ సర్వీస్ రోజు చేసావు. అందరూ వాకింగ్ సర్వీస్ కూడా అంతా ప్యాన్ పెట్టుకుంటారు. ప్యాన్ పెట్టుకొని వాకింగ్ సర్వీస్ రోజు అప్ప కుమ్మరిస్తారు, ఆత్మను కుమ్మరించినట్టు ఏడుస్తారు, గర్భంలో పెట్టేది ప్రభా నన్ను క్షమించాయా అని ఎంతో సిగ్గులేక ఒప్పుకుంటారు. వాకింగ్ సర్వీస్ అయిపోండి, వాగ్దానం తీసుకుంటారు, గంతులు వేస్తారు, మళ్ళా యథారాగా తలాపడి అంటే ఇంకా మార్పు లేదు. ఏదో ఒక పెరుగుతున్నాడు, తప్పనిసరిగా వాగ్దానం చేసుకుంటాడు. వచ్చి వాగ్దానం తీసుకుంటాడు. ఆ కన్ఫ్యూజన్లో ఎంతో క్షమపడుతున్న ప్రభా ఈ సంవత్సరం అంతా ఒక్క పార్లమెంట్కి నేను పోలేదు ప్రభా నన్ను క్షమించండి. ఈ రక్తంలో కడిగి పవిత్రపట్టు ఈ సంవత్సరం అంతా ప్రతి పార్లమెంట్కి నేను పోతాను ప్రభా ఈ సన్నిధిలో నేను తీర్మానం చేస్తుంటానని ప్రార్థన చేస్తాను. ఆ మరుసటి మంగళవారం ప్రార్థనకి రాను. ఇలాంటి తీర్మానాల వల్ల ఉపయోగం లేదు. తీర్మానాన్ని కార్యరూపంలో పెట్టి ఆ ప్రార్థనా భావం కలిగిన వాళ్ళై ముందుకు సార్. ప్రార్థనా భావం, ప్రార్థన ఎక్కడ చేస్తున్నాం? వ్యక్తిగతమైన ప్రార్థన అంటారు. ఎవరైతే వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అలవాటు ఇంట్లో లేదో వాళ్ళే మందిరంలో దీర్ఘ ప్రార్థన చేస్తారు. ఎవరైతే దీర్ఘ ప్రార్థన మందిరం చేస్తారో దాని గుర్తేంటంటే ఇంట్లో ప్రార్థన అలవాటు లేదు. ఎంతో పదవికి చేస్తారు, ఎన్నో చేస్తారు. ఒక మాట చెప్తారు, ఇప్పుడు సమయోచితమైన ప్రార్థన, సమయోచితమైన ప్రార్థన చేయాలి. ఏది అవసరమో దేవుడి సేవకుడు ఏ విషయాల గురించి చెప్పినాడో, ఏ భారం అయితే షేర్ చేశాడో ఆ భారములకే ప్రార్థన చేయాలి. అది నుంచి ఏమైనా చేస్తే అది నీకు ఇష్టం వచ్చి చేస్తున్నట్టు. బెంగళూరులో జరిగిన ఒక విషయం, ఒక ఆయన తాగుబతుల మధ్య ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ బంధువులందరికీ చెప్తారు, మీకు మొన్న అప్పుడు అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు నగరానికి పోయినట్టున్నారు, ఎవరో ఒక ఆత్మీయులను తీసి ప్రార్థన చేయించాము. ఇప్పుడు అన్నగానే తప్పడానికి పోతారేమో అనుకొని పాలన వరకు పాత్రను పిలిచాను. పాత్రను పిలిచి ఆయన పరీక్ష ప్రారంభం చేయండి అన్న. ఈయన కాలు వచ్చి ప్రారంభం చేయాలంటే మొదలు పెట్టాడు. ఆయన ప్రారంభం ఏంటంటే రైల్వే ఆన్ ద హోల్ వరల్డ్, ప్రపంచమంతా సువాసన ప్రకటించబడాలి, ప్రతి చోట ప్రతి మోకాలని ఉండాలి అని సువాసన విషయం ప్రారంభం చేస్తారట. లండన్లో, ఆ తర్వాత అమెరికాలో, సింగపూర్లో, ఆస్ట్రేలియాలో, కువైట్, ప్రతి చోట ఒక వాక్యం ప్రబలం కావాలి, విశ్వాసులు ప్రబలం కావాలి. ఈ వాక్యమని మనుషులు వాళ్ళ హృదయాన్ని ఒప్పుకొని మానవ పోదాన్ని ప్రార్థన చేసి అది పోయి ముగించాడు. ముగించేటప్పటికి అందరూ ఏడుతున్నారంట. అదే నేను ఏడుతున్నారని పక్కన ఏంటంట, నేను ఏడుతున్నానంటే అరే ఎప్పుడు చచ్చిపోయానంటే ఆయన అన్నట నువ్వు లండన్లో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. సమయోచితమైన ప్రార్థన చేయమన్నాం. నేను చెప్తాను, నాకెంతో సిక్నెస్ ఉంటే, నాకెంతో ఆరోగ్యం బాధపడదు. ఎన్నో సంవత్సరాలు 80 వందలు దేవుడు కాకుండా ఢిల్లీలో ఆయన విషయం నాకు ప్రారంభం చేయడానికి చిత్రం ఏంటంటే 15 నిమిషాలు ప్రారంభం చేశాడు, నా కోసం అర్థం చేయలేదు. నాకు మరి ఆశ్చర్యమైంది, నా భార్య కూడా ఆశ్చర్యమైంది. కానీ ఒక్క మాట కూడా అన్నాడు కదా, ఎందుకు చేయలేదు ఆయన పదిహేను మనం ఏం చేసాం. నా ప్రార్థన చేయడానికి వచ్చి నా కోసం చేయలేదండి. సిగ్గుపడతాను నేను ఉన్నా అక్కడ. అంత ఏమేమో చేశాడు, ఢిల్లీ సంఘానికి కోసం అందరి కోసం చేశాను, నా కోసం చేయలేదు. నేను మళ్ళీ అనుకోవాలి, ఇప్పుడు అక్కడ ఇంకా ఉన్నాను. సో అనేక సార్లు బియాండ్ బౌండరీ చర్చ్ విల్ ప్రే. ఏంటేంటో చేస్తాం. వాక్యం ఏంటంటే ఒక ఆయన ప్రార్థన చేయమంటే ప్రసంగం అంతా కొట్టారు. నేనేమో ప్రజలకు ప్రసంగం చేసి నేనేమో దేవుడికి ప్రసంగం చేస్తాను. ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుతా. నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో మాట్లాడతా. నేను వాక్యం చదివేటప్పుడు వాక్యం విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. నువ్వు వాక్యం విన్న తర్వాత ప్రభా వాక్యాన్ని జీవించు ప్రభా ఇవే పదాలు దగ్గర నువ్వు అంటే రిపీట్ ది హోల్ మెసేజ్ ఇన్ యువర్ ప్రేయర్. ఎంతోమంది చేస్తున్నారు, ఎంతో తప్పది. ఒకసారి కాలిఫామ్లో కాన్వకేషన్ టైంలో నా చీఫ్ ఎల్డర్ నా బ్రదర్ వైఫ్ చనిపోయింది. చీఫ్ ఎల్డర్ వైఫ్ కాన్వకేషన్ టైంలో చనిపోయింది. అప్పుడు బరియల్ చేయాల్సింది. అప్పుడు ఆలోచన అందరము ఆయన ఇంటికి వెళ్ళాము. ఆయన ఇంటికి ఇంటి దగ్గర కొండ అన్ని కొండలే కదా, ఆయన కొండ పైన ఇల్లు, కొండ కింద కొన్ని రోజులు కూడా అక్కడ సమాధి చేయాలనుకున్నారు. బాడీని అక్కడ తీసుకెళ్ళారు. ఇంకా గ్రౌండ్కి ఏం లేదు, ఆ కింద రోడ్లు
ఆ కొండల పైన అంతా ఉన్న ప్రజలంతా విశ్వాసంతో కాన్ఫిడెన్స్ ఉంటారు. నేను రాళ్ళకే ఆ వరండా ఇంటి పైన వరండా ఉంటుంది, వరండానికి అందరూ కనబడతాను. రాళ్ళకి అన్నాడు ఇద్దరు వాకింగ్ చెప్తాను. నేను వాకింగ్ చేశాను. వాకింగ్ చేసిన తర్వాత ముగింపు వచ్చే ముందు డానియల్ రాయ్ వచ్చి నా చెవులు అన్నాడు, బ్రదర్ మెసేజ్ ఎంత ఉందో మీరే ప్రారంభం చేయండి, మా వాళ్ళు ఎంత ఉన్నారో ప్రారంభం చేయమంటే మీరు చెప్పిన మెసేజ్ అంతా చెప్తారు వాళ్ళు, మీరు మాత్రం కేవలం మీరే ప్రారంభం చేయండి. అది నేను ఎన్నో సార్లు గమనించా. వాళ్ళు ఎట్లా ప్రారంభం చేస్తారంటే నువ్వు చెప్పిన వాక్యము, నువ్వు చెప్పిన ఉదాహరణలు అన్నీ చెప్తారు. భక్తి ఏ దియా హై జ్యోతి హో, ఏ దియా హై శుద్ధి హో అని చెప్పి అంతా మెసేజ్ అంతా నేను గంట ప్రసంగం చేస్తే వాళ్ళు గంట ప్రసంగం చేస్తారు. నేనేమో దేవుడి ప్రజలకు ప్రసంగం చేస్తే వాళ్ళు దేవుడికే ప్రసంగం చేస్తారు. అది ఎంత తప్పని. ప్రార్థన అనేది మనం అర్థం చేసుకోవాలి. మన విన్నపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. సబ్మిట్ సబ్మికేషన్ చదవాలి. ఎడతగిగా ప్రార్థన చేయండి. మొదటి దశలో 5వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ప్రార్థన యొక్క దృక్పథం మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో చెప్పబడింది. ఎంత భావంతో ప్రార్థన భావంతో ఉండాలో చెప్పబడింది. అంత మాత్రం ఎవరికైనా గురించి మోసం ఎక్కడైనా మోసం ప్రార్థన కాదు. మన హృదయంలో ఎప్పుడు ప్రార్థనా భావం కలిగిన వారు ఉండాలి. మన హృదయం ఎప్పుడు ఆరాధన భావం కలిగిన వారు ఉండాలి. మన హృదయం ఎప్పుడు మనల్ని మనం ఆయనకు సమర్పించుకునే భావంతో మన జీవితం ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు. బలిపీఠం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఆ బలిపీఠం లేకపోతే దేవుని యొక్క కార్యాలు మనం చేయలేము. ప్రార్థన భక్తి గారు ఈ నోటెడ్ ఫర్ 2 things. One is faith and prayer. Faith and prayer. అబ్రహాం జీవితంలో 2 సంగతులు ఇంపార్టెంట్. ఏంటి? ఆల్టర్ అంటే టెంట్. ఆల్టర్ అంటే టెంట్. ఆల్టర్ అంటే ప్రాణాలు సూచన. టెంట్ అంటే నేను ఈ జీవితంలో యాత్రికునే ఒక దగ్గర స్థిర నివాసం ఇచ్చుకునేవాడిని కాదు. భక్తి గారి జీవితంలో ఫెయిత్ అండ్ ప్రేయర్. ఫెయిత్ అండ్ ప్రేయర్ ఆయన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఆ స్థానం చేతనే ఆ అపోస్తులే కాదు, ఆయన సమయంలో ప్రపంచాన్ని తలకిందో చేశాడు. ఎక్కడి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సంఘం ఉంటుంది. దేవుని ఆరాధించేవారు, సృష్టించేవారు, ఆయన వెంబడించేవారు, ఆయన వాక్యాన్ని ఎంతో కుతూహలంగా ఎంతో ఆసక్తితో వినేవారు ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకొని అంత గొప్ప కార్యాలు ఆయనతో జరిగించినాడు. సో ప్రార్థన అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే ఆయన శక్తి లేదు. ఆయన శక్తి అనుభవించాలంటే ప్రార్థన ద్వారానే ఆయన శక్తిని అనుభవించగలం. భక్తి గారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీటింగ్ ఉంటాయండి. ఆయన జీవితామంతా 50వ సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చాడు. అంతకుముందు 41 సంవత్సరం నుంచి వ్యవస్థలో ఉన్నాడు. ఎప్పుడూ మీటింగ్లే. కానీ ఆయన గొంతు బొగ్గులు పోయేట్టు నేను ఇంకోరుకుంటా. మేము 2-3 మీటింగ్ తీసుకునే మా గొంతు బొగ్గులు పోతాం. ఏదో మందు తాగి ఏమో చేయాలి. ఆయన అంత మహిమకరంగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. సో ప్రార్థన ఎంతో అవసరం. అది లేకపోతే ఈ ప్రతిష్ఠిత అనేది చేయలేము. అది చేసిన దేవునికి అంగీకారం రాదు. సో మొదటి తీర్మానము, ఆ తర్వాత తీర్మానాన్ని అమలు పెట్టాడు. ఆయన 3వది బలిపీఠం. బలిపీఠం అంటే ప్రార్థన చూశాను. ఆరోగ్యంతో గొప్ప ప్రార్థన చేశాడు. సరే, ఆ తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం, 2వ దినముల సాయంత్రం, 2వ దినముల సాయంత్రం, 5వ అధ్యాయం 1వ వచనం. అంటే సమాప్తము చేసి సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేశాను. సమాప్తం చేశాడు. పని మొదలుపెట్టడమే కాకుండా తీర్మానం చేస్తున్నాడు, మొదలుపెట్టాడు. ఇప్పుడు పనిని పూర్తి చేశాడు. అది ఎంతో ముఖ్యం. పూర్తి చేయగలగడం. దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడం. దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు మనకు బయలుపరిచిన తర్వాత ఆ సంపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క నామకు మహిమ కలుగుతుంది. ఆయన మహిమ మనం చూడగలుగుతాం, దర్శించగలుగుతాం, అనుభవించగలుగుతాం. సో ఈలాగా సొలొమోను తన జీవితంలో ఇవన్నీ చేయగలిగినాడు కనుకనే దేవుని యొక్క మహిమ ఆ మందిరంలో
నిండుకొని. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూడాలి, అది తప్పనిసరి. ఎందుకంటే అక్కడ ఆదించే అంతమైన దేవుడు ఎంతో మంచి విషయాలు దేవుని యొక్క మందిరం కట్టడంలో, అంటే మన ఆత్మీయ కట్టడంలో ఏ దోహదకారిగా ఉంటాయో, ఏదేది అవసరమో ఆనాడు సొలొమోను కట్టడం ఆరంభించినప్పుడు అన్ని అక్కడే పెట్టారు. ఒక వచనంలోనే 7 సంగతులు ఉన్నాయి, మనం చూడాలని అనుకుంటున్నాం. ఎంత మహిమకరమైన దేవుడు ఆ వాక్యాన్ని పెట్టాడు. 3వ వచనం అందంగా చదువుదాం, నిదానం చదువుదాం. 3వ అధ్యాయం మొదటి వచనం, 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ 7 సంగతులు ఉన్నాయి, మనం గమనించాలి. వాటిని కానీ మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని మననం చేస్తే మనకు అర్థమవుతుంది ఎలాంటి గ్రౌండ్ పైన, ఎలాంటి పునాది పైన దేవుడు తన ఆత్మీయ మందిరాన్ని కట్టగలడు. యేసు ప్రభు చెప్పాడు కదా, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా మందిరమును కట్టును. మీ మందిరం మీకు ఒక మందిరం కట్టాను చెప్పరా, నేను నా మందిరమును కట్టును. ఆరోగ్యమాడు దాని ఎదుట పాతాళ ద్వారములు నిలువనేరు. ఇప్పుడు మా అంతం సంఘాలు డివైడ్ అయిపోయాయి. డివైడ్ అయ్యింది మనుషులు, సంఘం కాదు. దేవుని నిజమైన సంఘం అన్డివిజిబుల్, అర్థమైనది. అది దేవుని సంఘం. మనం మాత్రం పొరపాటు చేస్తుంటాం, మనుషులు మారిపోతాం, మనుషులు విడిపోతాం. కానీ దేవుని సంఘం న్యూక్లియర్, ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ కెన్ నెవర్ ఎవర్ బి డివైడెడ్. సో ఆ సంఘానికి దేవుడు ఆయనకు యోగ్యమైన వారిని కట్టుతున్నాడు. ఒకరికొకరు సహవాసంలో ఒకరికొకరు మనం కట్టబడతాం. అందువల్లనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులను అందరికీ పిలిచి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు ఒక మాట ఉంటాడు. 32వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. నేను మిమ్మల్ని దేవునికి ఆయన కృపా ఆయన దేవుడికి ఆయన కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను అంటాడు. సో దేవుడికి మనం అప్పగింపబడినాం, ఆయన కృపావాక్యములకు కూడా అప్పగింపబడాలంటే దేవుడి వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినాయి, ఎంతో వాక్యం విన్నాం. మన సంఘాలు ఎంతో ధన్యమైనవి. ఎందుకంటే ఎంతో మంది వాక్య పరిపూర్ణతో నిండిన వారై వచ్చి మనకు వాక్యాన్ని బోధించినారు. నేను 1953 నుంచి దేవుని వాక్యం వింటున్నాను. ఈ సంఘం పక్షింగ్ గారు, ఎంతో మంది ఆ వాక్యం అంతా విన్నవాళ్ళం. కొంతమంది ఉన్న దాంట్లో ఇప్పుడు కూడా మీరు ఎంతో వాక్యం విన్నారు. మీ విన్న వాక్యానికి మీ స్పందన ఏమిటి? ఎంత పర్సెంటేజ్ కావాలి వాక్యం మీరు లోపడ్డారు? అది ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మనం పరీక్షించుకోవాలి. ఎంతవరకు లోబడినాం, ఎంతవరకు ఆయన వాక్యానికి మనం లోబడగలుగుతున్నాం. ఏమి ఆటంకాలు ప్రభువా, ఈ ఆటంకాలను తొలగించు, నీ వాక్యానికి లోబడి నీ వాక్యానికి అనుసరించి జీవించాలనుకుంటున్నా, కానీ నేను బలహీనరాను, నీవే సహాయం చేయని మొదట పోషించాలని హృదయం. లేకపోతే ఈ ప్రతిష్ట నిజమైనటువంటి ప్రతిష్టగా ఉండదు. మనం ఆయనకు అప్పగించుకోవాలి. వాక్యం చేత కట్టబడాలి, వాక్యం చేత దిద్దబడాలి, మార్పు చెందాలి. మార్పు చెందిన జీవితాలే దేవుడు నామకు మహిమ చేస్తాడు. ఇక్కడ 7 సంగతులు మొదలైనవి. ఇప్పుడు క్రమంగా చూద్దాం. యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షత దేవుని యొక్క ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మన బైబిల్ గ్రంథం చూసినప్పుడైతే ప్రతి దేవుని దాసుల యొక్క జీవితము దేవుని ప్రత్యక్షతతో ప్రారంభమవుతుంది. అవునా? నోవహు దేవుడు ప్రత్యక్షమైనాడు, దేవుని సన్నిధిలో కృపొందిన వాడినాడు, ఆయన దేవుని స్వరాన్ని వినగలిగినాడు. అబ్రహాము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ప్రత్యక్షమైనాడు, ఆయన ఏం చేయాలో ఆయన చెప్పినాడు. మోషేకి దేవుడు హోరేబు పర్వతం పై ప్రత్యక్షమైనాడు.
నేనే అబ్రహాం దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ప్రకటించుకున్నాడు. ఆయన ఏం చేయాలని చెప్పాడు? ప్రత్యేకత. అదే మరి నూతన నిబంధన అన్ని చూస్తాము. ఆ నూతన మీద వచ్చేటప్పటికి అక్కడ కూడా ప్రత్యేకత రెవల్యూషన్ వచ్చింది పేదరికి. నువ్వేమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారంటే గవర్నమెంట్ ది సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్, గవర్నమెంట్ క్రైస్ట్ అని చెప్తాను. అప్పుడు ఈ పురాణం మీద మందిరాన్ని కట్టాను. పౌరునికి ప్రత్యక్షత వచ్చింది. ఆ దేవుడు డమాస్కస్ కదా, దేవుడు సంధించినాడు, మహిమను కనపరిచినాడు, లోరెక్కట్టు చేశాడు. ఆ తర్వాత దాన్ని నరకటిని చూడ. సో ఈ విధంగా క్రైస్తవ జీవితము ఒక ప్రత్యక్షతతో ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మా ఆత్మీయ కట్టడం మొదలవుతుంది. నేను వాక్యం విన్నా, ఒక సేవకుడు వాక్యం చెప్పాడు, నాకు ప్రత్యక్షత కలిగి దేవుని యొక్క వెలుగు నా హృదయంలో ప్రకాశించింది. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా క్రైస్తవుడు కాను, క్రైస్తవుడుగా జీవించలేదు. అప్పుడు నేను గమనించిన 1953 డిసెంబర్ మిడ్నైట్ 11 o'clock దేవుని యొక్క ప్రత్యక్షతతో దేవుని యొక్క జీవితం అంటే క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. రోమిల్ మధ్యగా 10వ అధ్యాయం 17వ వచనం ఏమిటి? Faith cometh by hearing and hearing by the word of God. చదవండి. వాక్యం విన్నాం, అది దేవుని వాక్యం విన్నాం. ఆ దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నొత్తింపబడి ఆయన విశ్వాసం ఉంచాను. విశ్వాసానికి ముందు దేవుని యొక్క వాక్యం. ఆ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతతోనే క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది అని గమనించాలి. సో దేవుడి మందిరాన్ని ఎక్కడ కట్టాలంటే ఆ ప్రత్యక్షత అనే భూమిపైనే కట్టడం ఆరంభిస్తాడు. రెండవది దావీదు ఉంది. దావీదు అనే మాట వస్తుంది ఇక్కడ. దావీదునకు తన తండ్రి అయిన దావీదునకు యెహోవా దావీదు అంటే ఏంటి? దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా దేవుని వాక్యం ఆయన చెప్పబడింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. రోమిల పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. సజీవ యాగం మనం మనకి అప్పగించుకోవాలి. రోమిల పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ అవయవులను పూర్వకాలం ఇట్లా చేశారు, దుర్నీతికి అప్పగించుకున్నారు. ఇప్పుడు ఆయన నీతికి పరిశుద్ధతకు మీ అవయవాలను అర్పించుకోండి అంటాడు. అవయవం అంటే చెవులు, కళ్ళు, నోరు, మన మస్తిష్కం, మన చేతులు, కాళ్ళు, సమస్తం. నాకు ఎంతో పెద్ద వర్తమానం ఉంది. సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించుకోవడం. ప్రభా ఇవన్నీ నీవే ఇచ్చావు, ఈ నీ కొరకే వాడబెట్టేటట్టు చేయమని చెప్పాలి. అదే ఆ విధంగానే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారం ఉండాలి. దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి స్థిర నిత్యం, దృఢ నిత్యం తీసుకోవాలి. ప్రభా నేను చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. ఐ విల్ డూ ఎట్ మై వర్డ్. నేను చూసాం కర్మల పర్వతం పైన ఏలియా ప్రారంభం చేస్తాడు. 18వ అధ్యాయం 36వ వచనంలో లెట్ దీస్ పీపుల్ నో, ప్రభా ఈ జనులు నేను శాపన్నాన్ని తెలుసుకున్నట్లు నేను ఇంతవరకు చేసినవన్నీ నీ చిత్తము చొప్పునే, నీ మాట చొప్పునే చేశానని మీరు ఎదుగునట్లు చేయమని చెప్పాడు. సో ఆయన సాక్ష్యం ఏంటంటే అంతవరకు ఆయన జీవితంలో ఏమేమి చేసినో అవన్నీ ఆయన మాట చొప్పునే కలిగించినాడు. ఆయన మనం చెప్పగలమా? ప్రభా ఈనాడు ఈ నెల 26వ తారీఖు జూన్ మీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను తీర్మానం చేసుకున్నా. నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా. నీ చిత్తాన్ని అధిగమించి నేనేం చేయను. నీవు చెప్పనిది నేను చేయను, నీకు చెప్పింది నేను చేస్తా. ఆ నిర్ణయానికి వస్తున్నామా? అప్పుడే దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. అది రెండవ భూమి. ఏంటంటే ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితం, ఆయనకు అంగీకారమైనటువంటి జీవితం, ఆయన నామమునకు మహిమ తెచ్చే జీవితం. అదే ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలదు. అది దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క నిర్ణయం. రెండవది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు. మూడవది
సొలొమోన్ అని పేరు ఉంది. సొలొమోన్ దేనికి సూచన? శాంతి. ఆలయం రాదు అంటే శాంతి కాదు. మనకు దేవుడు శాంతి ఇచ్చాడు. ఎలాంటి శాంతి ఇచ్చాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి. చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. లోకం ఇచ్చినట్టు నేను శాంతిని ఇవ్వడం వల్ల నా శాంతినే నీకు ఇస్తున్నాను. దేవుడు తన పర సంబంధమైనటువంటి శాంతి సమాధానం మనం అనుగ్రహించినాడు. ఆ శాంతి సమాధానం ఎప్పుడే ఆ శాంతి సమాధానములతోనే మనం ఈ సంఘంలో ఒక మందిరముగా కట్టబడగలం. సో మూడవ గుణం ఏంటంటే శాంతి సమాధానం. మొదటి రాజు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఒక చక్కటి మాట ఉంది. చదవండి. మొదటి రాజు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మందిరం కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. మందిరం కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఎంత మాత్రమే వినబడకూడదు. అవే వినబడుతున్నాయి. ముందుగానే చెక్కబడిన రాళ్ళు ఉంది. ముందుగానే చెక్కబడిన రాళ్ళు రాళ్ళను పెట్టి అక్కడ చెక్కడంలే. ముందుగానే చెక్కబడిన రాళ్ళు, తయారు చేయబడిన రాళ్ళని ఆ మందిర ఆవరణలోకి వచ్చి ఆ మందిరంలో ఆ రాళ్ళతో ఆ మందిరం కట్టాలట. అప్పుడు శుద్ధి దెబ్బలను గొడ్డలు దెబ్బలను ఇప్పుడు ఎప్పుడు శుద్ధి దెబ్బలు గొడ్డల దెబ్బలు కనబడుతుంది. కొట్లాట్లు, కలహాలు, విమతాలు, ఒకరిపైన ఒకరికి ద్వేషం, పొలిటికల్ సిచ్యువేషన్ వచ్చి రాజకీయత వచ్చింది. దానివల్ల సంఘం యొక్క ప్రసక్తత మనం కోల్పోయిన వారంగా ఉన్నాం. దేవుడు కొంతమంది దాసులను పెట్టాడు, కొంతమంది విశ్వాసాలను పెట్టాడు. వాళ్ళ ప్రాంతం ద్వారా దేవుని యొక్క పని ఇంకా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే నా నమ్మకం ఏంటంటే భక్తి గారు ఎంతో ప్రార్థన చేశాడు. భక్తి గారు ఎంతో భారంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన శక్తి ఇంకా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఎగ్రోన్లో ఉన్న ఎన్నో సంవత్సరాలు ఒక ఆయన అన్నాడు కదా, ఎగ్రోన్ కదా దేవుడు శాపని పెట్టి ఎంతో ఆచరించుకుంటున్నారు. ఎగ్రోన్లో వాక్యం ఉందా చెప్పాల్సిన అవసరం లే. 3,000 మంది ఉంటారు. నువ్వు యోహాను సువార్త 3:16 చదివి అంటే 3:16 చదువు ఆటకాలి ఎగ్రోన్ అవుతాడుకుంటున్నాను. ఎందుకంటే భక్తి గారు చేసిన ప్రార్థనలు, భక్తి గారు చేసిన ప్రార్థనాభావం, వీళ్ళు ప్రసంగికులు వాళ్ళ కాలు వేసుకుంటే ఎంతో మంది తప్ప నేను చెప్పి ఎంతమంది. కానీ ఆయన చేసిన ప్రార్థనలు, భక్తులు చేసిన ప్రార్థనల ప్రభావం ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. సో అది సమాధానం, శాంతి సమాధానం. ఎలాంటి కలత లేకుండా ఎంతో శాంతియుతంగా దేవుని మందిరం కట్టబడాలి. 40s, 50s, 60s, 70s ఆ పరిస్థితి నేను కనులారా చూస్తాను. గూడూరులో, హెబ్రోన్లో, యోగశామలో, ప్రొద్దుటూరులో, కడప, తెలంగాణలో ఆ సంవత్సరం నేను వెళ్ళేవాడిని. సింహాద్రి నుండి మా మామ తీసుకెళ్ళేవాడు. సో ఆ జ్ఞానంలో ఉన్నటువంటి ప్రశాంతత, నిశ్శబ్దత ఇప్పుడు లేదు. పిన్ ఆఫ్ సైలెంట్ అంటే పిన్ను పడినా వినబడేటట్టున్నారు. అంత నిశ్శబ్దంగా కాంగ్రిగేషన్ ఉండి కాంగ్రిగేషన్లో మందిరంలో బయట ఎంతో శాంతియుతంగా ఉన్న వాతావరణం నేను పొందుతాను. అప్పుడే దేవుని యొక్క మందిరం నీవు మేము కట్టబడగలం. అది 4వ గ్రౌండ్. ఏది? శాంతియుతమైనటువంటి మూడోది శాంతి సమాధానం యొక్క భూమి. శుద్ధి గొడ్డల తుప్పలను అక్కడ ఉండదు. ముందుగానే తయారు చేయబడిన రావాలంటే అది దేనికి చెందిన యాక్చువల్ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. తెలియదండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. 47వ వచనం. ఆహారం పుచ్చుకొచ్చుండేది మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చర్చించుండెను. ప్రభువు రక్షణ కాదు, ప్రభువు రక్షణ పొందిన వారిని అనుదినము సమావేశం అనుదినము చెప్తున్నాడు. ఎక్కటోని రక్షణ పొందిన వారిని, రక్షణ ఆహ్వానికి వచ్చిన వారిని, పాపక్షమాపణ ఆహ్వానికి వచ్చిన వారిని, అలాంటి వారిని సంఘంలో చేర్చుకుంటాడు. ఏమని అర్థం?
ముందుగానే చెక్కబడిన రాళ్ళు, ముందుగానే మలసబడిన రాళ్ళు, ముందుగానే సైజు అనుసరించి మలసబడి నరకమైనది సిద్ధం చేయబడిన రాళ్ళు అంటే మారుమంటూ పొందినవాళ్ళు. మారుమంటూ పొందిన వాళ్ళ సమూహమే సంఘం. యేసు రక్తం చేత కడగబడి కొనబడి ఆయన సంఘంలో చేర్చబడిన వాళ్ళు భక్తులు, వాళ్ళే సంఘం. సో అలాంటి వాతావరణంలో దేవుని మందిరం అక్కడంటే దేవుని యొక్క మహిమ వస్తుంది అని అన్నాను. ఐదవది అక్కడ వర్ణాలు కళ్ళమని కళ్ళము మొదటి విషయం అందరికీ చదవసారి 3వ అధ్యాయం మొదటి విషయం అందరం కలిసి చదవండి. అందరూ చదవండి దయచేసి. తర్వాత యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతములు దానిని స్థిరపరిచిన తమ ఎవిధులైన వర్ణాలు కళ్ళమందు దానిని స్థిరపరిచిన తమ యెహోవా మందిరము కట్టను ఆరంభించను. ఎక్కడెక్కడ వర్ణాలు కళ్ళమందు, నల్లమందు, నల్లమంటే ట్రెకింగ్ ఫ్లోర్. కళ్ళంలో ఏం జరుగుతుంది? తూర్పాలు వస్తారు. ఓట్లు కానీ గోధుమలు కానీ ఆ ధాన్యం వచ్చిన తర్వాత వాటిని దంచిన తర్వాత తూర్పాలు వస్తారు. తూర్పాలు తెలుగువాడు ఈ కాలికి గాలికి చేస్తా ఉంటే గాలికి చెత్త అంతా కొరకపోతుంది. అసలు కిందలు తినవడం. పంజాబ్ అయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి పెడతారు, పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ పెట్టుగా దీంట్లో ఈ కింద చేస్తా ఉంటాం. చేస్తా ఉంటే ఆ గాలికి కొట్టు చిరిగిపోతుంది, కింద ఎక్కడం. దాన్ని సపరేషన్ అంటారు. కాలండి కళ్ళము అంటే సపరేషన్ చూపించారు. సపరేషన్, లైఫ్ ఆఫ్ సపరేషన్. ప్రత్యేకింపబడిన జీవితం మనము జీవించాలి. దేవునికి అంగీకారమైన జీవితం. వీఆర్ డెడ్ అంటూ సిన్ అండ్ అలైవ్ అంటూ గాడ్. రోమన్స్ 9:6-11 కదా. పాపమునకు చనిపోయి దేవునికి జీవించేవాళ్ళం, దేవుని కోసం జీవించేవాళ్ళం, మార్పు చెందిన జీవితం. అలాంటి వారు ప్రత్యేకింపబడిన జీవితం. 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 14-17 వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఎలాంటి ప్రత్యేకత మనం కలిగి ఉండాలి. ఈ లోకంతో తోడు పొందు ఉండదు. ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకంతో మధ్య పనిచేస్తున్నాము, అవిశ్వాసుల మధ్య, అన్రిజనరేటెడ్ పీపుల్ మధ్య మనం పనిచేస్తున్నాము. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, దేవునికి అంగీకారమైన జీవితం. ఆ జీవితప్పుడు మనలో వాళ్ళు క్రీస్తును చూడగలుగుతారు. ప్రత్యేకమైన జీవితం. నేను ఒక బెంగాలీ అంటే వాళ్ళు ఎంతో మంది బెంగాలీ కంపెనీలో ఇంటర్నేషనల్ పనిచేసేప్పుడు దుర్గాపూర్ని ఎంతో చెప్తారు. ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ నా దగ్గర వచ్చి ఫైనాన్స్ మేనేజర్ వచ్చి రావు ఈ ఫ్యామిలీలో దుర్గా పూజ జరుగుతుంది వచ్చే శనివారం. నేను చెప్పాను నా ఫ్యామిలీలో ఏ పూజ జరగడానికి లేదు అని చెప్పినాను. చెప్తే ఓ మేనేజ్మెంట్ మీరు యాంగిల్ ఇచ్చాను. ఎక్కడన్నా కానీ నా ఫ్యామిలీ మాత్రం నా డిపార్ట్మెంట్లో పూజ జరగనివ్వమని చెప్పాను. ఆయన పోయి వైఫ్ చెప్పాడు రాదు నాకు అలవి దుర్గా పూజ వాళ్ళందరూ ఆయుధ పూజ అప్పుడు గుర్తున్నటువంటి అక్కడ నేను చెప్పాను చేయను. చేయకపోతే ఆయన పోయి రిపోర్ట్ ఇచ్చాడు వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే వీళ్ళు ఆనర్ చేయాలన్నాడు. నువ్వు ఆయన విశ్వాసాన్ని గుర్తించాలి. ఆయన చెప్పింది నిజమే కట్టదన్నాను. అర్థమైందండి. అలాంటి దేవుని నామను నెలకొల్పుతుంది. నువ్వు ఎప్పుడైతే స్థిరముగా ఉంటావో. జ్ఞానులు ఉన్నారు, షడ్డకు బిషక్ అభినందనలు ఉన్నారు. వారు ప్రాణాలు సంఘటనలో ఉన్నప్పటికీ లెక్క చేయలేరు. షడ్డకు బిషక్ అభినందనలు అయితే రాజుని పేరుతో పిలిచారు. అయ్యో ఎట్లా పిలిచారండి? ఓ నెప్పలు అన్నారు. They did not care for the king when it came to abiding faith of God. అలాంటి నిర్ణయానికి రావాలి. అది సపరేటెడ్ లైఫ్, ఏ లైఫ్ ఆఫ్ సపరేషన్. ఈ లైఫ్ ఆఫ్ సపరేషన్ గురించి మాట్లాడితే నాకు యోసేపు గుర్తుకొస్తాడు. ఎంతటి ఆసక్తి పరుడు, ఎక్కడ పెట్టినా కానీ బలవంతమైన జీవించేవాడు. ఆయన హృదయంలో ఐగుప్తులో ఉన్న నాడు ఆయన అధికారిగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిన గవర్నర్గా, అధికారిగా, రాజు తర్వాత ఆయనే ఉన్నాడు. అయినప్పటికీ ఆయన హృదయాంతరాలంలో ఒక భావం ఏంటంటే ఈ స్థలం నాది కాదు, నేను ఇక్కడికి చెందినవాడిని కాదు అని చెప్పి 50వ అధ్యాయంలో 24, 25 వచనాలు చదివినట్లయితే ఆయన అంటారు కదా, అమ్మను పిలిచి దేవుడు మిమ్మల్ని విడిచేస్తాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు నా ఎన్నికలను కూడా ఇక్కడి నుంచి తీసుకున్నాను. అప్పుడు అది చెప్తే నా హృదయం నా ఊళ్ళంతా పులకరిస్తుంది. ఓ యోసేపు
ఎంతటి సపరేషన్ ఉన్నాయో అది మాకు లేదే అని వెలిపిస్తాను నేను. ఆయన బోసు ఆయన ఎముకల సహితం ఐగుప్తులో ఉండడానికి అని ఇష్టపడ్డాడు. ఆయన ఐగుప్తులోనే ఆశ్రయించుకున్నాడు. ఐగుప్తులోనే ఎంతో ఉన్నతమైన స్థానానికి పోయినాడు. ఐగుప్తులోనే అనేకులకు ఆహారం పెట్టే పరిస్థితి కూర్చున్నాడు. అయినా కానీ ఇది నా దేశం కాదు, ఇది నా స్థలం కాదు, ఆ పాలసేన ప్రవహించే దేశమే నా దేశం అనుకొని ఆ ఉద్దేశంతో ఆ దృక్పథంతో ఆయన ఐగుప్తులో రాజ్యం మీద జీవించినాడు. అది కూడా అమ్మ చేత ప్రమాణం చేసుకుంటాడు. అది తర్వాత 50 ఆది కాలం 50 అధ్యాయం 24 రోజు పోతెగుతుంది. ఏ చెప్పు మరణ చేయని ఉన్నాడు. ప్రమాణం చేసుకుంటాడు. నా ఎన్నో కూడా చేసుకున్నాను. ఆ తర్వాత ఎవరు ఆ గమనం ఉండి ఆ ఎన్నో కూడా చేసుకున్నాడు. సో ఎంతో అలాంటి సపరేషన్, అలాంటి ప్రధానమైనటువంటి విచేత మనకు లైఫ్ ఆఫ్ సపరేషన్ ఈ లోకంలో గురించి అవుతుంది. అంతా ఎవరు విశ్వాసో ఎవరు అవిశ్వాసో ఎవరు అన్నడో ఎవరు దేవునికి బిడో గుర్తించడమే కష్టమైపోతుంది. మన భాషల ద్వారా కానీ మన వ్యవహారం ద్వారా కానీ మన దుస్తుల ద్వారా కానీ మనంతా ఓన్ ఇమిటేట్ చేస్తున్నాం. వెస్ట్రన్ స్టైల్ ఇండియాకి వచ్చేసింది. వెస్ట్రన్ స్టైల్ అంటే పాశ్చాత్య దేశాల వేషధారణ మనకు వచ్చేసింది. ప్యారిస్ వెళ్తున్నాము, ప్యారిస్ వేసుకుంటుంటే కొంతమంది పోతుంటే అనుమానం నిజంగా గుర్రం చేసుకున్నారా అని అంత భయంకరమైన దుస్తులు అది పట్టణంలో కూడా ఢిల్లీలో వచ్చేసాయి. ఢిల్లీలో కూడా అట్లే దుస్తులు వేసుకుంటారు. ఎంతో మంది విశ్వాసం కూడా ఓన్ని అనుసరిస్తారు. పర్వతానికి ఎట్లా పోతామని అన్నెసరీ లైఫ్ ఆఫ్ సపరేషన్ సపరేషన్ అది ఎంతో ఇంపార్టెంట్. సాల్వేషన్ దాని వెరీ నెక్స్ట్ థింగ్ ఈజ్ సపరేషన్. లైఫ్ ఆఫ్ సపరేషన్ అంటే మనం ఎంతో మార్పు ప్రజన ఒప్పుకున్నా ఇంకా విడిచిపెట్టాలని చెప్పాను కదా. 19 విడిచిపెట్టాలి. అందుకని నిజమైనటువంటి శరీరం మనం పొందడం ఇంకా పెట్టుకున్నాం. ప్రపంచంతో ఏదో లావాదేవీలు, ప్రపంచంలో ఎక్కడో కనెక్షన్ ఉంది. ఆ దృక్పథంతో ఈ ప్రతిష్ఠిత సంపూర్ణం కానివాడు. ఈ ప్రతిష్ఠిత దేవుని నామానికి మహిమ కానియలు. సపరేషన్, లైఫ్ ఆఫ్ సపరేషన్. ఒకసారి ఇద్దరు స్నేహితులు ఒక ఐలాండ్ పడవలో పోయారు. పడవలో పోయి ఆ పడవ తప్ప తాగి ఇండియా సంత చేసి మధ్యరాత్రి లేచి మన దీనికి వెళ్ళిపోదాం రా అని చెప్పి బోట్లో కూర్చున్నాను. కూర్చొని బోట్లు రోయింగ్ బోట్ వాడు చెప్పేస్తా ఉన్నాను. వేసినాడు తెల్లవారింది. తెల్లవారు వెళ్ళిపోయినట్టుంది. అక్కడే ఉన్నారు. ఎక్కడ ఎక్కినారో అక్కడే ఉన్నారు. మొత్తం వెళ్ళి పైకి పోయినారు. పై పడ్డాడు అన్నారు. పైకి పోయింది. ఏం కాదు ఇక్కడ చెమటలు కాకున్నాయి. అక్కడే ఉన్నామే. అయ్యే పరిసరాలు ఎక్కడికి పోయినా ఇంట్లో ముందు సాగాలంటే ఒక చూసి వెనకాల సరే అక్కడ ఉన్నాను. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ పడవని ఒక చుట్టూ గట్టిగా కట్టి పెట్టారు. ఆ మైకంలో వాళ్ళు మర్చిపోయి ఆ కట్టుని కూడా వేస్తా ఉన్నారు. వేస్తామంటే మన ముందుకు పోతున్నామని ముందుకు పోతున్నారు. ఆయన ఈనాటి విశ్వాసం కూడా వేస్తా ఉన్నారు. మెడిటేట్ చేస్తున్నారు. శివుల గీతాలు పాడుతున్నారు. ప్రాణానికి వస్తున్నారు. స్పెషల్ మీటింగ్కి వస్తున్నారు. అన్ని చేస్తున్నారు. ఒక ఇంటి వాళ్ళు ముందు కలగడం లే. ఎందుకంటే ఈ లోకంతో ఎక్కడో కట్టబడి ఉన్నారు. ఎక్కడో ప్రత్యేకమైన జీవితం లేనే లేదు. వారికి వీరికి ఏమాత్రం ధనం లేదు. అలా ఉన్నామా? అలా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం. ప్రభా ఆయన మాట్లాడుతూ తెలియదు. లైఫ్ ఆఫ్ సపరేషన్ ఒక వ్యక్తిగా ఒక కుటుంబంగా నేను ఒక ప్రత్యేకమైన జీవితం ఈ యొక్క నా మహిమాటలు మరి జీవించలేకపోతున్నాను. నాకేమో జీవించాలని ఆశ ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను. ప్రభా నీవే నాకు సహాయం చేయని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాంటి ప్రార్థన, అలాంటి ఘోష, అలాంటి మొల మన హృదయాంతరాల నుంచి ఆయన నిర్మించారు. అప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు తప్పకుండా ఉంటాడు. సో ఇంకో గ్రౌండ్ ఏంటి? గ్రౌండ్ ఆఫ్ సపరేషన్. ఆ భూమి పైనే దేవుడు తన మందిరాన్ని కట్టగలడు. ఆరోడుగా బలిదానం. బలిదాన్ని పొందపని కట్టాడు కదా. బలిదాన్ని ఏం సూచన? బలికి సూచన, సాక్రిఫైస్ సూచన. ఆ మొరియా పర్వతం పైన అబ్రహాంని దేవుడు విశాఖం బలి ఏమని చెప్పినాడు. దానికి ఆ కారణం చేత అది బలికి సూచన. సో మన జీవితంలో త్యాగం, బలి
మనకు ఉండాలి. దేవుడు నాకు పాటించాడు, అది మమ్మల్ని ఎంతగానో ఎంటర్ చేసి ఢిల్లీలో నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, ఈ సాక్రిఫైస్, ఈ బలి త్యాగం ద్వారానే సంఘాలు స్థాపించబడింది. అపోస్తులైన పౌలు తన సహచరులు బరబారు 6 అపోస్తులు 6 దేవుని సేవకుల కాలంలో సాక్రిఫిషియల్ సర్టిఫికేషన్ స్టీఫెన్, ఈ సాక్రిఫైస్ ఇస్ లైక్ ఆయన మొదటి మార్టియర్, హతసాక్షి, మొదటి వాడు తన ప్రాణంగా అర్పించినాడు. పౌలు తన ప్రాణాన్ని సైతం తెగించినాడు. ఏమైనా సరే ఆయన నాట్ ఓన్లీ మీకు అరెస్టెడ్ ఇన్ జెరూసలేం బట్ ఆల్సో టు బి కిల్డ్ అని చెప్తాడు. అలాంటి లెవెల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ గాడ్ వాంట్స్ us to live. అలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ ఆ అనుభవం కలిగిన వారమై ఉండాలి. అదే సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం. నాకున్న టాలెంట్, నాకున్నదంతా దేవుని సన్నిధికే నేను ఇస్తాను. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఒక బ్రదర్ రాన్ అన్నాడు, దేవుని సేవకుడు బ్రదర్ రాన్. ఆయన బిలియనీర్, వాళ్ళ ఫాదర్ ఎంతో గొప్ప డాలర్స్ ఉన్నాయి. ఆయన ఆస్తిని పెంచాడు వాళ్ళ ఫాదర్. అయితే ఈయనకి ఎన్నో లక్షల డాలర్స్ వచ్చినాయి. వస్తే ఏం చేశాడన్నా, పైకి పోయి అక్కడ నిధులు కట్టుకొని జీవితాల కంప్లీట్ ఎంతైతే ఆయనకు వచ్చిందో లక్షల డాలర్లు అవన్నీ సిడ్నీ మందిరంలో దేవుడికి ఇచ్చేశాడు. అలా ఇవ్వడము సామాన్యమైన పని కాదు, త్యాగపూరితమైనటువంటి జీవితం. ఆయన ఈ లోకంలో తనకు ధనం అక్కర్లేదు, నేను దేవుడి కొరకే జీవిస్తానని నిర్ణయం తీసుకొని సంవత్సరానికి దేవుని మందిరానికి చేశాడు. అప్పుడు మందిరంలో ఒక మందిరం కొని ఇప్పుడు ఎంతగా చక్కగా ఆలోచన ఆయన నేను ఇది ఇచ్చినాను, ఇది నాది, నేనేం చేయాలి, సేవ చేయను, ఎంతో నెమ్మది ఉంటాడు. ఆయన అప్పుడు ఇచ్చే సేవ చేస్తా చెప్తున్నాను. అలాంటి వారు ఉన్నారు కనుకనే కొంతమంది అక్కడక్కడ దేవుడు ఇచ్చాడు కనుకనే దేవుని యొక్క సేవ జరుగుతూ ఉంది. పక్షి గారు ప్రభుత్వ వ్యవసాయ కాంపౌండ్ వెళ్ళే ముందు 6,000 రూపాయలు కట్టాల్సిందే ఆ ముస్లిం ఓనర్కి. ఒక డేట్ నిర్ణయించాడు, డబ్బులు లేదు, ప్రాణం చేశాడు. ఒక సిస్టర్ తనకున్న ఏదో అమ్మేసి 6,000 ఇచ్చి పక్షి కట్టించింది. విశ్వాసం. ఆయన ఏమి అడగా ప్రాణం చేశాడంటే ఆ 6,000 ఇచ్చి అప్పుడు చేశాడు. త్యాగపూరితమైన జీవితం. ఇప్పుడు ప్రతి సంఘానికి ఆరులో వెళ్ళినా చూస్తే ఎవరో కొంతమంది త్యాగం చేశారు, ఎవరో వాళ్ళ త్యాగపూరితమైన జీవితం ద్వారానే సంఘం నిర్మించబడింది, అంటే సంఘం ఏర్పరచబడింది, సహవాసం నెలకొల్పబడింది. త్యాగం, ఆ త్యాగం కంటిన్యూ ఆల్ త్రూ లైఫ్. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు 12:15 2వ కొరింథీయుల పత్రికలో, ఐఎమ్ ప్రిపేర్డ్ టు స్పెండ్ అండ్ బి స్పెండ్ ఫర్ యూ. చదవండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు ఈ ఆత్మ కొరకు బహు సంతోషముగా వేయపరచెదను. నన్ను నేను వేయపరచుకున్నాను. అంటే చాలు. అంటే నాకున్న సమస్తం వేరే కొద్ది ఉంచుకొని కొద్ది కాదు, సమస్తం ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆ విధమైనటువంటి త్యాగపూరితమైన జీవితం పైనే అలాంటి ఆధారం పైనే దేవుడు తన మందిరాన్ని కట్టగలుగుతున్నాడు. ఆ విధంగా దేవుడు కట్టినాడు. ఏడవదిగా ఎంతో ఇంపార్టెంట్ యెరూషలేమని మరోసారి అవసరంలో 2వ ధర్మశాస్త్రములు 3వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చూడండి బైబిల్లో. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు
యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొదలైన పర్వతం మందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఎలీషీయుడైన ఉన్నాను కళ్ళ మందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవా ఒక మందిరమును కట్టనారంభించెను. సొలొమోను తర్వాత యెరూషలేం పేరు చూసినంటే ఐక్యతను సూచన. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదవండి. అక్కడ యెరూషలేం గురించినటువంటి ఐక్యతను సూచించారు. చదవండి. మూడవ వచనం 122:3. ఆ యెరూషలేమా బాగుగా కట్టబడిన కట్టడం వలె ఉన్నావు. ఇంగ్లీష్లో ఉంది కంపాక్ట్ టుగెదర్. ఎంతో అతకబడి ఒకరి దగ్గర అతుక్కోబడి కట్టబడింది అనమాట. ఏమాత్రం గ్యాప్ లేకుండా. ఇది ఇంకా మనం నిజం చేసుకోవాలంటే యోగ గ్రంథం 42వ అధ్యాయమా 15, 16, 17. యోగ గ్రంథం 42వ అధ్యాయం 41వ అధ్యాయం 15, 16, 17. దాని కట్టి పొలుసులు దానికి అత్యాస్పదము ఎవరినూ తీయలేని ముద్ర చేత అవి సంకన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జరనేరదు. ఒకదానితో ఒకటి అతుకబడి ఉన్నవి. భేదింప శక్యం కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకుని ఉన్నవి. అది తుమ్ముగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలం 15, 16, 17 మాత్రం చెప్పాను. అయిపోయింది చదువుతారా? సో పనులు ఒకదానికొకటి ఎంతో సన్నిహితంగా ఉన్నాయంట. ఎంత దగ్గరగా ఉన్నాయంటే గాలి కూడా ప్రవేశించదంట. గాలి కూడా ప్రవేశించినంతగా మనము ఆయన సన్నిధిలో మందిరంలో అతకబడిన వారమై ఉండాలి. ఆ అతుకుపోయింది, గ్యాప్లు ఏర్పడినాయి, ఏరేళ్ళు బుల్లెలు వెళ్ళిపోతాయి, ఏనుగులే మధ్యలో వెళ్ళిపోతాయి. అంతగా బ్రెచెస్ ఇన్ హౌస్ ఆఫ్ గాడ్ ఎంతో భయంకరమైన ఒకరికొకరు ఎడమొహం పెడమొహం ఎన్ని సంవత్సరాలు దాటినా ఒకరికొకరు మాట్లాడు. ఎప్పుడో ఒకసారి ఒక సిస్టర్కి అడిగినామా, నాకు కొన్ని సంగతులు తెలిసినాయి, అందుకని ఒక సిస్టర్ చూసామా, అలాంటి సిస్టర్తో నువ్వు మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయిందని. ఎంతో ఆశ్చర్యమైన ప్రశ్న కదా. సంవత్సరాలు ఏంటండి మన ఎక్కువ ఆయన ఎంతో నిజం చెప్పింది. గత 15 సంవత్సరాలు నేను మాట్లాడేది. మందిరంలోనే ఉన్నావు, మందిరంలో కలిసి స్వాస్థ్యాలకు వెళ్తావు, అన్నిటికి వెళ్తావు, కానీ ఆయన మాట్లాడడం ఏంటంటే పురుషులు ఒకదానికి ఒక దగ్గరగా లేవు. మనం కట్టబడిన వారం, ఒకరితో ఒకరు జతపరిచిన వారం. అక్కడి నుంచి వాక్యం ఎంతో ఉంది. పౌరుషుల రాష్ట్ర పత్రిక 2:16 అండ్ 2:19, ఎపిసోడ్ రాష్ట్ర పత్రిక 4:16, ఎపిసోడ్ రాష్ట్ర పత్రిక 2:19, 20:21 దేవుని యొక్క మందిరం ఏ విధంగా సన్నిహితంగా చేర్చబడి కట్టబడిన మనం అంటే ఐక్యత అనే భూమిపైనే దేవుడు తన మందిరాన్ని కట్టగలుగుతాడు. ఐక్యత ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు వన్ హ్యాస్ టు ఎస్టీమ్ అదర్స్ బెటర్ దాన్ దెమ్సెల్వ్స్ అనేది ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో. ఆ విధమైనటువంటి జీవితం ఉన్నప్పుడే దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. ఆయన మందిరం అక్కడ పూర్తవుతుంది. భక్తి గారు ఉన్నప్పుడు దూరం తాను ఒక పాట రాసినాడు. బాగా మినిస్ట్రీ దొరుకుతూ ఉంది. ఆ పాటకి పాట బాగుండేది. పాట ప్రింట్ చేయాలి. దేవుని మందిరం పాట. ఆ పాట దూరం పాట ఎంతో ఆయన భారంతో ఆయన రాసినాడు హిందీలో. దాని తెలుగులో సహోదరులు కొంతమంది తర్జుమా చేశారు. హిందీలో కంటే తెలుగులో పదములు ఎంతో బాగుంటుంది. అది ఏం పాటది? భక్తుల సంఘానే ప్రభుని శరీరం
పరిస్థితులు అనేక సంఘాలు చూసినప్పుడు నాకు తలం వచ్చింది. అది నేను వాక్యం చెప్తుండగా యెహోషాపాతు వచ్చింది. అది స్టేజ్ వాక్యం చెప్తుండగానే తలం వచ్చింది. అప్పుడు ఆ పాడేశాను. అది ఏంటంటే నేనేం చేశానంటే జోర్డన్ ఖాన్ గారు ఇంకా జీవించి ఉండే, జోర్డన్ ఖాన్ ఇంకా ఉంటే, జోర్డన్ ఖాన్ గారు జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఇంకొక వచనం యాడ్ చేసి వాడని చేసినాను. ఆ వచనం ఎట్లుంటుందంటే ఎట్లుంటుంది, ఎంతో ఆనంతో పాల్గొనే మాట. కోట నియమంలో సంఘములు ఉంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ, దేవుని చిత్తం ఎక్కడ? కోట నియమంలో సంఘాలు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉండాలి. దాని కొరకు మనం ఎంతో ధ్యానం చేయవలసి వస్తుంది. మన పొజిషన్, మన పరిస్థితులు అంతా దేవుని ఆలోచన పెట్టేసి, ప్రభా ఇదిగో నేను వచ్చాను, నాకేమి వద్దు, నీ సేవే నాకు ముఖ్యం అన్న దృక్పథంతో వస్తే మన సంఘాలు భూతల స్వార్థం అయిపోతాయి. ఎప్పుడైతే సంఘం కోటాలయంలో ఉంటుందో అప్పుడు ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది. రాంగ్ పీపుల్ విల్ కమ్. అంటే ఇంకా ఏముంటుంది? కలవరం, కొట్లాటలు, కలహాలు. అక్కడ పాటలు దోట కలసిన కలములు కాళ్ళతో కలహించలేవు. ఇప్పుడు కలములతోనే కొట్లాడుతున్నాయి, కాళ్ళతోనే కొట్లాడుతున్నాయి, దగ్గరైన వాళ్ళు కొట్లాడుతున్నారు. సో అలాంటి భూమి పైన దేవుని మందిరం కట్టబడనేరు. దేవునికి మందిరం కట్టబడాలి అంటే ఈ భూమిపైకి రావాలి. ఐక్యత అనే భూమి. ఎంతో ఇంట్రెస్టింగ్లీ 5వ అధ్యాయం చూడండి, 2వ సంవత్సరాలు 5వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి 10వ జాగ్రత్త అన్నం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 5:13 అందరం కలిసి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నుంచి బూరలు ఊదువారము మాటలను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు దానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలుదేరి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృపను నిజమునని స్తోత్రం కలిసి అంటే కలిసి అదంతా ఏకస్వరంతో. ఇది నోట్ ఆన్ యూనిటీ. వాళ్ళు ఐక్యతతో పాటలు పాడారు. ఐక్యతతో దేవునితో ప్రధానములు చేసినాడు, దేవుని స్తోత్రించినాడు. ఆ విధమైన ఐక్యత సందర్భంలో, ఆ పరిస్థితిలో దేవుని యొక్క మహిమ యొక్క మందిరము నింపుతున్నది. ఇప్పుడు మనం చెప్పాలంటే దేవుని యొక్క మహిమ మనలో నుండి వెళ్ళిపోయింది. అది రావాలంటే ఈ భూముల మీదకి రావాలి. మనం ప్రభా మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మేము ప్రతిష్ఠిత కట్టుకుంటున్నాము. నిన్ను కూడా కొన్ని వాక్యాలు చెప్పాము. సొలొమోను ఇశ్రాయేలు అందరూ కలిసి ప్రతిష్ఠిత చేసింది. అది దేనికి చూస్తుంటే దైవ సేవకులు, సంఘ పెద్దలు, సంఘస్థులు అందరూ కలిసి ఈ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిత చేయాలి. నీకు నిలబడిచ్చే వాక్యం చెప్పిన సంఘస్థులు, సంఘ సేవకులు, సంఘ పెద్దలు అందరూ కలిసి ప్రతిష్ఠిత చేయాలి. ఆ ప్రతిష్ఠిత చేసేందుకు తగిన గుణములు మనలో ఉండాలి. చూసినట్టండి మనలో ఉండాలి. అది లేదని ఒప్పుకున్నాం. మొదటి ఒప్పుకొని ప్రభుని అడుగున, ప్రభా మమ్మల్ని క్షమించిన ఆయన, ఈ ప్రతిష్ఠితకు తగిన యోగ్యమైనటువంటి జీవం నాకు, అప్పుడే నేను నాకు మహం కలుగుతానని మనల్ని మనం ఆయనలో ఒప్పుకున్నాం. ఆయన ఆరాధిస్తాం, కొనియాడదాం. అట్ ది సేమ్ టైం మనం ఆయనకి ఒప్పుకున్నాం. అప్పుడే ఈ ప్రతిష్ఠితకు ఒక అర్థం ఉంటుంది. దేవుడు వాక్య భాగాన్ని జీవించుకుంటాం.